కానిస్టేబుల్ ఈరోజు రిలీజ్ అయ్యే ఖైదీలను తీసుకురా. ఓకే సార్. ఈరోజు నీకు విడుదల. చాలా ఎక్కువ చేస్తున్నావు. జైలర్, జస్ట్ ఇది ట్రైలర్. యాదవ బిల్డప్ ఇవ్వకో. మేకప్ లేని ఆడదాన్ని, బిల్డప్ లేని మగాణ్ణి ఈ సొసైటీ గుర్తించదు రాజా. మూసుకొని సంతకం పెట్టు. నెక్స్ట్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఆల్రెడీ కుమ్మింది చాలదా? ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నాకేదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, నచ్చకపోతే కోస్తా. నేను కాలుస్తా. వదిలే సార్, సంతకం పెడతా. నా జన్మ భూమి భూమి, నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము. ఈడేంటిడు బోన్లోంచి కుక్కను ఫ్రీగా వదిలినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అరణి, ఏంటి వీడు జూ నుంచి తప్పించుకున్న జంతువులా ఫీల్ అవుతున్నాడు? హాయ్ హారతి, ఇప్పుడే జపాన్ నుంచి జస్ట్ దిగా. వేడి నీళ్లు స్నానానికి పెట్టు. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టు. హాయ్ డార్లింగ్, ఇప్పుడే దుబాయ్ నుంచి ఇండియాకి ల్యాండ్ అయ్యా. ఒక గంటలో ఇంట్లో ఉంటా. నువ్వెప్పుడు దుబాయ్ వెళ్ళావు రాజా? నువ్వు జపాన్ వెళ్ళినప్పుడే రాజా. ఓ, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు బలపం బలరాం. అందరూ బలరాం అని పిలుస్తుంటారు. నీ పేరులో బలం ఉంది కానీ బాడీలో కనపట్ల. నిన్ను బలపం అనే పిలుస్తా. నువ్వు నన్ను బలపం అన్నా నో ప్రాబ్లం, గుణపం అన్నా నో ప్రాబ్లం. మరి నీ పేరు? భూమి భాస్కర్. నా పేరులో భూమి ఉంది కానీ నా పేరు మీద సెంటు భూమి కూడా లేదు భయ్యా. అప్పుడు నీ పేరు భూమి భాస్కర్ ఎలా అవుతుందిరా ఎర్రి పప్ప? భూమి లేని భాస్కర్ అవుద్ది. అది సరే భయ్యా, నువ్వు ఈ జైలుకి అదే జపాన్కి ఎందుకు వచ్చావు? అది ఒక బాహుబలి స్టోరీ. 2 పార్టులుగా చెప్పాలి రాజమౌళి లాగా. అబ్బో. వన్స్ అపాన్ ఏ టైం. తమ్ముళ్ళు ఆగండి, చెల్లెమ్మలు ఆగండి, అక్కయ్యలు ఆగండి, అక్కయ్యలు ప్లీజ్. బాబు ఆగండి రా నాయనా. ఇక్కడే ఆ పాపు. వినండి, వినరా? వినండి నాన్న. పొద్దున్నే 6 గంటలకు వచ్చా. ఈ విల్లా నాకే కావాలి. నాకు మినిస్టర్ రికమెండేషన్ కూడా ఉంది. నాకే కావాలి ఈ ఇల్లు. అయ్యా, నా కూతురు పెళ్లికి ఈ విల్లా కట్నంగా ఇస్తానని చెప్పాను బాబు. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి బాబు. ఏవండి, అడగ్గాని ఇవ్వడానికి ఇది ప్రసాదం కాదు, ఇల్లు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆగండి, ఆగండి. సార్ నమస్కారం. అసలు ఏం జరుగుతోందండి ఇక్కడ? సార్ మీకోసమే వెయిటింగ్. మీకు ఒక మంచి లగ్జరీ విల్లా ఇప్పిస్తారని మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడటం కోసం గంట నుండి ఇక్కడే నిలబడి వీళ్ళని ఆపుతున్నాను సార్. అంతగా ఏముందండి ఇంట్లో? 24 అవర్స్ కరెంట్ ఫ్రీ, 365 డేస్ వాటర్ ఫ్రీ, స్విమ్మింగ్ ఫ్రీ, పూల్ ఫ్రీ. అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూసి ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ లోపు వీళ్ళల్లో ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేయబడుతుంది. వద్దు, ఈ ఇల్లు నాకే కావాలి. రిజిస్ట్రేషన్ ఇప్పుడే. సార్ ఇదిగో దస్తావేజులు. ఈ రోజు నుంచి ఈ విల్లా మీది, ఈ డబ్బు నాది. సార్ మేమంతా యాక్టింగ్ ఎలా చేసాం సార్? మీరు ఓవర్ చేశారు, నే కవర్ చేశాను. మీ వాటా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. అంతా బాగానే మేనేజ్ చేసావు కదా, మరి జపాన్కి ఎందుకు వచ్చినట్టు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో పార్ట్ 2 చూస్తే కదా తెలిసింది. కరెక్టే. మరి నాది కూడా చూడవా? చూస్తా. రాజా, ఈ రోజు జఫాగాడు తగిలాడు. జాక్ పాట్ కొట్టేశా. వెళ్ళి కాస్ట్లీ ముందు పట్టుకురా. మోసం చేయడం తప్పు కదా సార్? ఆశపడి చూడు, ఏదీ తప్పనిపించదు. ఎవరు చెప్పారు సార్? వివేకానంద స్వామి చెప్పారా? ధృవ చిత్రంలో అరవింద్ స్వామి చెప్పాడు. సార్ సార్ ఏంటి సార్ బిల్లు ఎక్కువైందని ఏడుస్తున్నారా? కాదురా, నేను మోసం చేసినందుకు ఏడుస్తున్నాను రా. ఈడొకడు మందు తాగితే మంచోడు అయిపోతాడు.
బాబు నువ్వా? నేనే నీకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్ అన్నావు ఎక్కడా? వర్షం వస్తే ఒక్క స్విమ్మింగ్ పూల్ ఏంటి సార్, మీ ఇల్లే హుసేన్ సాగర్ అయిపోతుంది సార్. అందులో మీరు బుద్ధుళ్లాగా నుంచోవచ్చు సార్. ఏం వాగుతున్నావు? తాగొచ్చావా? తాగారు కాబట్టే వచ్చారు సార్. ఈ పాతింటికి కొత్తగా పెయింట్ వేసి రిచ్ విల్లా అని మిమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్పి మరి అంటే 24 అవర్స్ కరెంటు? హంబక్ సార్, నన్ను క్షమించమని మీ దగ్గరకు వచ్చారు ఈ సార్. విషయం మా ఆవిడికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయ్యో వద్దు, చెప్పకండి సార్. లేడీస్ కదా, ఏడుస్తారు సార్. మా ఆవిడ ఏడ్చే టైపు కాదు, ఏడిపించే టైపు. ఏయ్ ఆ, అదో. సార్, పొడుగ్గా ఒక అనకొండ అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చేసింది సార్. అమ్మా! అమ్మా! అలా మందు దాగి బరస్ట్ అయ్యా, ఆ తర్వాత అరెస్ట్ అయ్యా. దీన్ని బట్టి నీకేమర్థమైంది భయ్యా? మోసం చేసిన నాలు మీసం మెలేసుకుని హాయిగా బతకొచ్చు. అదే మంచిగా ఉంటే మంచి నీళ్ళు కూడా దొరకవు భయ్యా. రాజా, నేనంటే కెలుక్కున్నాను, ఆ. నువ్వెందుకమ్మా ఇరుక్కున్నావు? ఆ, ఒకసారి అటు చూడు. భూమి భాస్కర్ ఇక్కడ. సెంటు భూమి దొరికితే సెంటర్ మాల్ కట్టేస్తా. ఆ, నమస్కారం అండి, నా పేరు రోహిన్ అండి. రొయ్యలు అమ్ముకునేవాడు ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నేను అమ్మటానికి రాలేదండి బాబు, కొనటానికి వచ్చానండి. ఏంటి రొయ్యలా? యా కాదండి, ఈ ఏడాది రొయ్యల చెరువులు వేసాను, ఆ. లాభాలు బాగా వచ్చినాయండి. లాభాలు బాగా వస్తే బ్యాంకులో వేసుకోవాలి, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హైదరాబాద్ లో ఏదైనా పెద్ద కాంప్లెక్స్ కడతామని వచ్చానండి. ఎంత ఇచ్చావు? 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షల కాంప్లెక్స్ కావాలా? ఆ, మల్టీప్లెక్స్ ఏమొద్దు? ఆ, వద్దండి, కాంప్లెక్సే కావాలి. ఓహో. అది ఎలా ఉండాలంటే కూర్చునే డబ్బులు సంపాదించాలి, హ్మ్. 10 మందికి ఉపయోగపడాలి. ఆ. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం నా లైఫే చేంజ్ అయిపోవాలి. నువ్వే చూస్తావుగా ఎంత చేంజ్ వస్తుందో. ఆయ్. క్యాష్ ఇవ్వండి. బాగుందా? అయ్యో బాబోయ్, భలే ఉందండి ఆ కాంప్లెక్స్. రొయ్యలు ఆ. మన కాంప్లెక్స్ అది కాదు. ఆ? ఇటు తిరుగు. అయ్య బాబు, ఇదేంటిది? సులభ కాంప్లెక్సా? నేను ఏం కాంప్లెక్స్ అడిగాను, నువ్వేం కాంప్లెక్స్ కట్టించావు? నువ్వేమన్నావు? ఏమన్నాను? హాయిగా కూర్చొని డబ్బులు సంపాదించాలన్నావు. అన్నాను. వచ్చి కూర్చో. ఆ. 10 మందికి ఉపయోగపడాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత మందికి ఉపయోగపడుతుందో. ఫైనల్ గా నీ లైఫే చేంజ్ అయిపోవాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత చేంజ్. యా, మోసం చేసి మరుగుదొడ్లు కట్టిస్తావా? లేకపోతే ఆ. నువ్వు ఇచ్చే డబ్బులకి మరుగుదొడ్లు కాక మైసూర్ ప్యాలెస్ వస్తానండి. రండి సార్, మరి కరెక్ట్ టైంకి వచ్చారు. రేయ్ నేను టాయిలెట్ కి వచ్చాను రా. ఆగండి. ఈవిడ నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు అన్యాయం చేశాడు సార్. అర్జెంట్ రా. సార్ మీరు ఆగండి సార్. నేనాగినా అదాగదరా, నన్ను వదలండి రా. మీరు వదిలిన ఈయన నేను వదలను సార్. రేయ్, ఈ భూమి భాస్కర్ కాలరా పట్టుకుంటావా? సార్ అర్జెంట్ అర్జెంట్ అన్నారు కానీ మరీ ఎంత అర్జెంట్ అని చెప్పాలి కదా సార్. నేను వెళ్ళొస్తా సార్. అమ్మా, కాంప్లెక్స్ కట్టమంటే సులభ కాంప్లెక్స్ కడతావా? రాజాను సముద్రంలో కూడా స్విమ్మింగ్ పూల్ కట్టగలవు. నువ్వు మటుకు తగ్గుతున్నావా రాజా? శనిగ్రహం మీద సైట్ ఉంటే నైట్కి నైట్కి అమ్మేవు. రాజా, నీతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం రాజా. సేమ్ టు యూ రాజా. నీతో ఫ్రెండ్షిప్ కట్టిఫ్ రాజా. అలాగే రాజా. కట్టిఫ్ రాజా. అలాగే రాజా. నాలో వేచిన ఉదయం ఈనాడే. హారతి, హారతి. ఏమోయ్, ఏ ముహూర్తాలు నీ పేరు హారతి అని పెట్టారో గాని హారతి అనగానే హారతి పట్టుకొచ్చేస్తావు. అయ్యారు దీనికి అలా అంటారేంటి? ఇంటి ముందుకి అడుక్కునే వాళ్ళు వస్తే ముస్టేసి పంపిస్తారు ఎవరన్నా, కానీ అమ్మగారు దిష్టి తీసి మరీ పంపిస్తారు. ఏమేవ్, నా ఆదాయం మొత్తం నీ హారతి బిళ్ళకే కర్పూరం వేయలాగుందే. ముందు హారతి తీసుకోండి. ఏమై మీకోసం ఫారిన్ నుంచి. డాడీ, హలో నాన్న. జపాన్ నుంచి నాకేం తీసుకొచ్చారు? నీకు జపాన్ నుంచి రిమోట్ కార్ తెచ్చాను రా. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ రాజా. ఏమోయ్, నీకు జపాన్ నుంచి స్పెషల్ చీర పట్టుకొచ్చారు, చూసుకో. జపాన్ లో చీరలు కట్టుకోరు కదండి. నువ్వు ఎప్పుడైనా జపాన్ చూసావా? లేదు. అయితే కట్టుకుంటారు. ఆ, ఏమండి ఇంతకీ జపాన్ ఎలా ఉంది? ఏం చెప్పమంటావే, ఎక్కడైనా ప్రపంచంలో మనిషిని పోలేని మనుషులు 7 ఉంటారంటారు. కానీ జపాన్ లో అందరూ ఒకేలాగుంటారు, ముక్కులు లేకుండా. అయ్యారు మీరు జపాన్ అన్నారు, ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని రాసింది. ఏమిట్రా నువ్వు? రేయ్, నే విమానంలో తిరిగి వచ్చేటప్పుడు దారిలో చైనా కనపడింది.
చైన్ లాగా ఇవన్నీ కొనుక్కొచ్చా. అది సరే ఏంటిలా చిక్కిపోయారు? నేనేమైనా డైలీ చికెన్ బిర్యానీ తింటున్నానా చిక్కిపోకుండా ఉండటానికి? రోజు సాంబారే, వారానికో చిన్న గుడ్డు, నెలకోసారో చిన్న చికెన్ ముక్క, అది గంట సేపు క్యూలో నిలబడితే చిన్న ముక్క తొక్క. మీరు జపాన్ నుంచి వచ్చారా జైలు నుంచి వచ్చారా? నీ అయ్యా పనోడులాగుండు. ప్రతి విషయంలో వేలు పెట్టావనుకో వేలు కట్ చేస్తావు వెదవా. 3 నెలలు కనపడపోయేసరికి నా అలివేలు నా మీద బెంగ పెట్టేసుకుని ఉంటది. అలివేలు బంగారం, ఆ, బంగారమా? ఏంటి బంగారం? అమ్మని అమ్మ. నిన్ను చూస్తే మూడొస్తుంది. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేస్తే. ఎవరైనా చూస్తే? ఓరి నాయను, ఈడెవడో నా ల్యాండ్ ని కబ్జా చేసినట్టున్నాడు. ఎవరు రాజే? రే రే, ఏం జరుగుతుందో ఇక్కడ? ఇప్పటిదాకా నా ల్యాండ్ మీద నేనే హ్యాండ్ అయ్యలేదు, అలాంటిది నువ్వు ఏకంగా వెంచర్ వేసేద్దాం అనుకున్నావా? ఏమండి, ఆయన ఎవరనుకుంటున్నారు? సినిమా డైరెక్టర్. నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. ఎంత దరిద్రంగా ఉన్నాడండి ఈడేమన్నా వివి వినాయక్ అనుకున్నావా? వినాయక చవితి పందిట్లో డప్పులు వాయించుకునే వాళ్ళ ఉన్నాడు. అది కాదండి, ఆయన చెప్పిన స్టోరీ చాలా బాగుంది. మీరు అంటే నేను ఇచ్చేసుకుంటాను. ఇచ్చేస్తావా ఏంటి? డేట్లే మీరు ఒక 2 కోట్లు ఇస్తే చాలండి, మేము సినిమా స్టార్ట్ చేసేసుకుంటాం. యాస్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తా. సంక్రాంతికి పోవటానికా? ఏంటి అల్లుడు గారు అలా అంటారు? నేను ఎలాగో హీరోయిన్ కాలేదు, కనీసం నా కూతుర్నైనా హీరోయిన్ చేద్దాం అనుకున్నాను. ఏంటి నువ్వు హీరోయిన్ అవుదాం అనుకున్నావా? మరి నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు జగన్మోహన్ ఈ సినిమా చూసారా? ఓ గుర్తుకొచ్చింది, అంటే పొయ్యిలో కాలు పెట్టింది నువ్వే అన్నమాట. దయవేంటి, అప్పట్లో నన్ను అందరూ రంభ, ఊర్వశి, మేనక అనేవాళ్ళు తెలుసా? మేకలా ఉంటావు నువ్వు, మేనకేంటి? మేక మరి కాక దీనికేమో రేచగటి 6 తర్వాత ఆకాశంలో స్టార్స్ కనపడవు, ఇదేమో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుంటది. అయినా నిన్ను అనాలే, అది హీరోయిన్ అయితే కానీ శోభనం జరగదని ఎదవో లింకు పెట్టావు. అవును, నేను హీరోయిన్ అయ్యాకే మన శోభనం. అది కాదే అలివేలు. అలివేలుగా సార్, ఆలియా భట్ స్క్రీన్ నేమ్. స్క్రీన్ నేమా తొక్కనేమా? నా పిల్లం పేరు కూడా మార్చావా? ఇది ఒక మంచి రొమాంటిక్ క్రైమ్ కదా, అందుకే ఆలియా భట్ అని పెట్టాను. నేను అంత పిచ్చోడనేం కాదు. నేను క్రైమ్ థ్రిల్లర్ చూపించక ముందే ఇక్కడి నుంచి బయలుదేరు. అది కావాలి. దానికి తెలుసు అన్ని తీసుకెళ్ళిపోతావా? ఈ శరీరం లేనప్పుడు దూరిపోలే ఇంట్లో. మీరు నాతో మాట్లాడొద్దు. అలియా పట్టు, కాస్త ఓపిక పట్టు, ఏదో ఒక రోజు బయట వెంచరేస్తా, లోపల నిన్ను ఏంటి హీరోయిన్ చేస్తా. సార్ సరే సార్, నేను మళ్ళీ మాట్లాడతా. కస్టమర్ వచ్చిండు సార్. నమస్తే సార్. నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్. ఇదే సార్ మీరు కొనబోయే బంగ్లా. రండి సార్, లోపలికి వెళ్దాం. మమ్మీ, ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో కూడా లాన్ ఉంది మమ్మీ. సార్ బంగ్లా చూసారా? ఇంత మోడర్న్ బంగ్లా ఈ ఏరియాలో లేదు సార్. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి బంగ్లా కొనుక్కోవాలని కోరిక. ఇల్లు చాలా బాగుందండి, మా అందరికి చాలా బాగా నచ్చింది. మాకు కూడా నచ్చింది. ఓకే ఓకే, ఇదిగోనే బ్రోకర్ కమిషన్. థ్యాంక్ యూ సార్. ఓకే వస్తాను. మంచిది సార్. నువ్వేనా వాచ్మెన్? అవును సార్. ఇల్లు క్లీన్ చేసి రెడీ చేయండి. అలాగే సార్. వచ్చే దశమి రోజున గృహప్రవేశం చేస్తాం, సరేనా? భరత్ నగర్ రోడ్ నంబర్ 10 లో ఉన్న 250 గజాల స్థలం ఆక్షన్ లో ఉంది. దేవుడు పాట 20 లక్షలు. స్వామి నాకెక్కువద్దు, ఒక్క 40 లక్షలు చాలు. కాలినడక నీ కొండకొస్తాను. నా పాట 25 లక్షలు. పిల్లి పిచ్చయ్య గారి పాట 25 లక్షలు. 30 లక్షలు. పాము పద్మారావు గారి పాట 30 లక్షలు. 40 లక్షలు. కాకి జానకి గారి పాట 40 లక్షలు. ఇంత తక్కువకు పాడేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నా పాట 50 లక్షలు. బలపం బలరాం గారి పాట 50. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎవరు ఉన్నారనేదే ముఖ్యం. నా పాట 60 లక్షలు. భూమ్ భాస్కర్ గారి పాట 60 లక్షలు. ఆయనకి కూల్ డ్రింక్ తీసుకొచ్చేవండి. 70 లక్షలు. ఈయనకి బీరిచ్చినా తప్పలేదు. 80 లక్షలు. 90 లక్షలు. కోటి. ఆ 7 కొండల వాడికే అప్పిచ్చిన కుబేరులా మాట్లాడుతున్నాడు.
ఈ స్థలం వీడికే ఇవ్వండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి, ఆ. ఇక్కడ పెట్టండి. అవునమ్మా, సైట్ నుంచి ఎయిర్పోర్ట్కి 5 కిలోమీటర్లే కదా? అబే లేదండి 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్లా? ఆ, నేను ఇంట్లో కన్నా ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ ఉంటానమ్మా. ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి 80 లక్షల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వను. సార్ ఏమండి ఇందాక మీరు 90 లక్షలు ఇస్తున్నారు కదా, మీకే ఖాయం చేస్తాను, మీరు రండి సార్. నమస్కారం కృష్ణరాజా. ఇక్కడ ఒక సంతకం పెట్టండి సార్. ఆ. అవును రాజా, మన స్థలం ముంబై పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంది కదా. ముంబై పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నప్పుడు ముంబై పబ్లిక్ స్కూల్ ఉండదా? మా స్థలం పక్క ముంబై పబ్లిక్ స్కూల్ లేదు కాబట్టి 90 లక్షలు దాన్ని 40 లక్షలకు కొంటా, మీకు ఇష్టమైతే. ఇదేంటండి ఇది? ఇందాక పాట ర్యాకెట్ లాగా సక్సకా పైకెళ్ళింది, ఇప్పుడు షేర్ మార్కెట్ లాగా ఇలా కిందకి దిగిపోతుంది ఏంటి? సార్ ఇందాక మీరు 80 లక్షలు ఇస్తున్నారు కదా, మీరు ఇంకేం ఆడకుండా అదే ఖాయం చేసుకోండి, సంతకం పెట్టండి. అలాగే అలాగే అలాగే. అవునమ్మా, బీచ్ పక్కనే ఉంది కదా? బీచ్? హైదరాబాద్ లో బీచ్ ఏంట్రా? లేదంటే ఇంకా రేట్ తగ్గించేస్తాడేమో. ఉంది సార్, బీచ్ ఉంది సార్. బీచ్ ఉందా? ఉంది. అంటే ఏ సునామీ వచ్చి నేను కట్టుకున్న కొంప కొట్టుకుపోతే ఈ బేరం మనకు వద్దుగానే ఈ పెన్ తీసుకో, అదేదో ఆయనకే ఇచ్చేయి. సార్ సార్ ఎలా? సార్ సార్ ఇందాక మీరు 40 అన్నారు కదా, ఆ మాటనే ఫైనల్ చేసుకుందాం సార్. రాజా, సార్ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ యాక్షన్ లో నీకెలాంటి ఆప్షన్ లేదు. బల్పం బలరాం పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఓన్లీ 20 lakhs. సార్ కన్ఫర్మ్ చేసుకో. సార్ అదే మనిద్దరం ఒకటని తెలియక పిచ్చి మెదలు 40 లక్షల స్థలాలు 20 లక్షలకి ఇచ్చేశారు. చూడు భూమి లేని భాస్కర్, నేను ఒకటి చెప్పనా, నువ్వు నేను పలక బలపంలా కలిసి ఉన్నాం అంటే మనిద్దరిది ఎందులోనైనా గెలిపే. భాస్కర్, ఈ శుభ సందర్భంలో మనిద్దరం బారుకెళ్ళి ముందు కొడదాం భాస్కర్. ముందా? అవును. ఇదిగో, నువ్వు మందేస్తే మంచోడు అయిపోతావు. వెంటనే యాక్షన్ చేసేవాడికి ఇది యాక్షన్ అని చెప్పావనుకో, నేను మళ్ళీ దుబాయ్కి నువ్వు జపాన్కి వెళ్లాల్సి వస్తుంది. ఓం వాస్తునాథాయ స్వాహ, వాస్తు పురుషాయ ఇదన్నమమ. ఓం కుముదాయ స్వాహ, ఓం పుండరీకాయ స్వాహ, ఓం వామనాయ స్వాహ, ఓం ఏంటి పంతులు గారు, శుభమా అని పూజ చేసుకుంటే ఈ అపశకనం? మీరు కంగారు పడకండి, ఏదో గాలి కారిపోయింది. దీర్ఘ సుమంగళీ భవ. గురుగారు గంధం ఏంటండి ఇలా నల్లగా మారిపోయింది? ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నట్టుందండి. మనకు సంభావన ఉంటుంది కదా, మనకెందుకురా? అయ్యా, ఇక మాకు సెలవిస్తే మేము వెళ్ళొస్తాం. అలాగే. జాగ్రత్త అండి. వస్తున్నా. ఏంట్రా? ఆకలేస్తుంది మమ్మీ. 5 minutes. ఏంటిది ఇలా ఆరిపోతుంది?
ఏ ప్రియా, ఏ ఎవరు? ఇంట్లో దయ్యం ఉందండి. ఇక్కడ మనం ఒక క్షణం కూడా ఉండకూడదండి. వెళ్ళిపోదామండి. మెల్లిగా దిగు. నేను సార్ వాచ్మెన్ సార్. ఏంటి అది? ఏదో దెయ్యం ఉందో లోపల. అవును సార్, మేము కూడా చూసాం సార్. ఇక్కడ ఒకటి మమ్మల్ని కూడా చంపేస్తుంది సార్. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేం సార్. వెళ్తాం సార్, రా చెప్పుదాము. మీకే మీరేం భయపడద్దు. ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏం బంగ్లా ఇప్పించావా? ఏమైంది సార్? ఇది బంగ్లానా భూత్ బంగ్లానా? ఏం మాట్లాడుతుంది సార్ మీరు? ఈ ఇంట్లో దెయ్యం ఉందయ్యా. ఆ? ఈ ఇంట్లో దయ్యమా? అవునయ్యా, రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? సరే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకేంటి చేసేది? అర్జెంట్ గా బంగ్లా అమ్మేయాలి. సార్ బల్పం బలరాం, భూమ్ భాస్కర్. నమస్కారం. నమస్తే సార్. కూర్చోండి. అవును, మొన్నే కదా గృహప్రవేశం చేశారు, అప్పుడే ఇల్లు అమ్మేస్తున్నారేంటి? అబ్బే అదేం లేదండి, ఈ ఇల్లు చాలా లక్కీ ఇల్లు. ఈ ఇంట్లోకి వచ్చాకే అమెరికాలో ఎవరికి రానంత ప్రాజెక్ట్ వరకు మా సార్కి వచ్చింది. అందుకే సడన్ గా ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అమెరికా వెళ్తున్నట్టే మా పార్ట్నర్ కూడా అప్పుడప్పుడు జపాన్ వెళ్తాడు. సేమ్ టు సేమ్ సార్. మనాడు కూడా అప్పుడప్పుడు దుబాయ్ వెళ్తుంటాడు. సార్ ఎంత పెద్దలు కొనుక్కుని ఈ ఇంట్లో ఉండాలని ఎప్పటి నుంచో నా కోరిక సార్. ఇంతకీ బిల్డింగ్ ఎంత అమ్ముతున్నారండి? 5 కోట్లండి. 5 కోట్ల? నేను ముందే చెప్పాను కదా, కోరుకుంటే సరిపోతే కోట్లు కూడా ఉండాలని. సార్ మేము 2 కోట్లు వస్తుందనుకుని వచ్చాం సార్. సార్ 5 కోట్లయితే మాత్రం ఇంకో 5 ఏళ్ళు ఆగొస్తాం సార్. పద భాస్కర్ వెళ్దాం. సార్ 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 మీరు కూర్చోండి సార్. అలాగే బ్రోకర్ గారు కూర్చోమన్నారు. సార్ ఈ ఇంట్లో వాచ్మ్యాన్ వెళ్తూ ఈ ఇంట్లో దయ్యాలు నేను పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్ళాడు. బహుశా ఈ విషయం వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఈ పార్టీని వదులుకుంటే ఇంకో పార్టీ దొరకడం కష్టం సార్. మరీ 2 కోట్లంటే కనీసం 3 కోట్లైనా. సార్ డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ఓకే అనండి సార్. సార్ మా సార్కి ఓకే. బలపం భాస్కర్ కేక చెవు కేక. సార్ సార్ మేరా నామ్ రసూల్. నేను చేసేది వసూల్. ఏంట్రా వీడు మంత్రి అన్నావు? అవును, పెద్ద కంత్రిలాగా ఉన్నాడు. అన్నా ఆ భూమ్ భాస్కర్ గడు వచ్చాడన్నా. వేసేయండ్రా. నువ్వు అన్నా మేమేం చేసామన్నా? మమ్మల్ని వేసామన్నా. నేను వెయ్యమన్నది ఏసీ ఏసీ. ఈడెవడు? నా పార్ట్నర్ బలపం అన్న. నమస్తే వసూల్ భాయ్. సారీ రసూల్ భాయ్. కైసా చల్ రహా తెరా రియల్ ఎస్టేట్ దందా? బాగా జరుగుతోందా? బాగా నడుస్తుందన్న. మరి ఎందుకు వచ్చిండ్రు? ఓ 2 కోట్లు కావాలన్నా. ఓ అంతేనా? తీసుకపోండ్రి. తీసుకొచ్చేయండ్రా. లా 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 బై. నేను చెప్పానుగా. భాస్కర్ 2 కోట్లు అన్నా. అడిగినా మా ఆవిడ టైం కి కాపీ ఇవ్వదన్నా. అట్లాంటిది నువ్వు 2 కోట్లు ఇచ్చావన్నా. అన్నా నువ్వు మావులోడి కాదన్నా, సాయం చేయటంలో కర్రుడు అన్నా. అన్నా ఈ డబ్బుల కోసం నువ్వు ఫీల్ అవ్వద్దు. నా తల తాకట్టు పెట్టారా సరే నీ డబ్బులు నీకు ఇస్తానన్నా. శాబాష్ శాబాష్. ఆడు నీలాగే తల తాకట్టు పెట్టు. డబ్బులు ఇవ్వలే, తల తీసుకొచ్చి. అరే భూమి లేని భాస్కరా, బతుకుంటే తలకోనంలో తల దాచుకోవచ్చు, వీడి చేతిలో తల పెట్టడం ఎందుకు? వెళ్ళిపోదావురా. అవునా? అన్నా డబ్బులు కావాలా వద్దా? కావాలన్నా. తీసుకపోండి. అన్నా తిరిగి ఎప్పుడు ఇస్తారు? అన్నా 2 నెలలు అన్నా. అన్నా మరి సంతకాలు ఎక్కడ పెట్టాలన్నా? అక్కర్లేదురా, ఆల్రెడీ మీ ప్రాణాలు తాకట్టు పెట్టిండ్రు. చల్. సార్ మీ క్యాష్ తీసుకో. లెక్కెట్టుకోమ్మా. అలాగే. ఇదిగోండి బంగ్లా డాక్యుమెంట్స్. సార్ హ్యాపీ జర్నీ సార్. జాగ్రత్త సార్. మీరు జాగ్రత్తగా ఉండండి.
అబ్బా ఏం డ్రామా ఆడిచ్చారు సార్ నాతోటి. నీతోనే కాదు గంధంలో బూడిద పోయించి పంతులతో డ్రామా ఆడించేది మేమే. బంగ్లాలో దెయ్యంలా తిరగమని వాచ్మెన్ చెప్పి ఆ ఎన్ఆర్ఐని భయపెట్టించింది మేమే. మొత్తానికి పెద్ద స్కెచ్ చేసి తక్కువ రేటుకే బంగ్లా కొనేశారు. ఇప్పుడు ఏదైనా ప్లాన్ వేసి ఎక్కువ రేటుకి అమ్మేయాలి రాజా. ఇంత మంచి పార్టీ ఇస్తున్నారు, మంచి సౌండ్ పార్టీని నేను తీసుకొస్తా, మీరు తాగండి. నువ్వు కూడా పీకేయి. ఏ బలపం ఎక్కువ తాక్కో. సడన్ గా మంచోడు అయిపోయావు అనుకో ఏం కొంప ముంచుతావో తెలియదు. భాస్కర్ ఆ. నాకు ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు అనుకున్నావు? హైదరాబాద్ లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను అమెరికా వెళ్ళగలనా? లేదు. నాకు అసలు పాస్పోర్ట్ ఉందా? లేదు. ఎంత తాగితే ఎవడు అడిగాడు? ఇప్పుడు నో ప్రాబ్లం, వేసేరా. ప్రాబ్లం ఉందో లేదో తెల్లారితే తెలుస్తుంది. నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. అమ్మా అమ్మా ఎవరమ్మా నువ్వు? చూస్తే అడుక్కునేదానిలాగున్నావు, నా పక్కలో పడుకున్నావు. రాత్రి మీరు తాగి ఫుట్పాత్ పైన ఉన్న నన్ను చూసి జాలి పడ్డారు. జాలి పడ్డానా? నాకేది కావాలంటే అది ఇప్పిస్తానన్నారు. ఫుడ్ లేదన్నాను, 5 స్టార్ హోటల్లో ఫుడ్ పెట్టించారు. ఆ, బట్టలు లేవన్నాను, ఆ. చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేయించారు. మొగుడు లేడు అన్నాను, అమ్మా! ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానన్నారు. పెళ్ళా? అవును, ఎప్పుడు చేసుకుందాం మనం పెళ్లి? ఏ, నీకు నాకు పెళ్ళైతే అడుక్కునేదానివి, నాకు పెళ్ళైంది, 2 పిల్లలు. అమ్మ హారతి. వచ్చేసానండి. హారతే కదా, ఇదిగో మేడం గారికి కూడా ఇవ్వు. తీసుకోమ్మా. ఏ, ఛీ! ఈమె ఎవరా అని హారతి ఇవ్వా? అవునండి, ఎవరివే? చెప్పు. రాత్రి మీ ఆయనే పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చారు. ఏమండి, నాకు అన్యాయం చేస్తారా? రాత్రి మందులో నేనేదో వాగానంట, పెళ్ళని ప్రామిస్ చేశానంట. అయినా ఏంటమ్మా నువ్వు? ఈయనేదో పిలిచాడు అనుకో, సిగ్గు లేకుండా అలా వచ్చేస్తావా? హలో అమ్మా, మేమేం మొగుళ్ళు దొరక మీ ఇంటికి రాలేదు. మీ ఆయనే రాత్రి మోజు పడ్డాడని వచ్చాను. ఆయన ఇలాంటి పర్సనాలిటీలు బయట దొరకవా ఏంటి? హైట్ బాగా ప్లస్, అదిరిపా. రంగు ఇంకా బాగుంది. మీరు కానీ హీరోయిన్ అయితే సమంత సైడ్ అయిపోద్ది. కాజల్ అగర్వాల్ కనబడకంటే వెళ్ళిపోద్ది. టాలీవుడ్ కే పెద్ద హీరోయిన్ అయిపోతుంది. ఎరా ఇంతకు ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? సార్, ఒక డైరెక్టర్ హీరోయిన్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు సార్. అసలు మీరు పట్టించుకోకండి ఆయన మాటలు, నాకు కథ చెప్పండి. ఫ్యూచర్ హీరోయిన్ నువ్వు, అదే హీరోయిన్ ఏయ్! మేడం ఓపెన్ చేస్తే ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి హీరోయిన్ అయిన మీరు బికినీలో వస్తారు. ఇమీడియట్ గా హీరో బండి వేసుకో టర్రమని అక్కడికి వచ్చాడు. ఇద్దరు కసిగా కళ్ళుల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇంతలో డీప్ గా ఒక అగ్గు ఉంటది, ఇంతలో టైట్ గా ఒక లిప్ లాగా ఉంటది. రేయ్, ఆపరా అక్కడికి. చెట్టు ఒకటి వేస్తే ఎవడో వచ్చి పళ్ళు కోస్తే అన్నట్టు నేను డబ్బులు పెడితే ఆడెవడో వచ్చి ముద్దులు పెడతాడా? సార్ ఆడెవడో కాదు సార్, ఈ సినిమా హీరో అంటే కథానాయకుడు. హీరో ముద్దు పెట్టడంలో తప్పలేదు సార్. అయితే నేనే హీరోగా చేస్తా. ఏంట్రా షాక్ అయ్యావు? హీరోకి ఫాదర్ లాగా ఉన్నారు, మీరు హీరోయిన్ అంటే ఓ పని చేస్తారు సార్. మన కథలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది, అది మీరు చేసేస్తారా? ఒరే, అది ఎప్పుడు నన్ను ఫాదర్ చేస్తుందని చూస్తుంటే నువ్వు దానికి ఫాదర్ గా చేయమంటావేంటి? అల్లుడు గారు, ఆ. మీరెంత చెప్పినా సరే మీరు హీరో అంటే మేము ఒప్పుకోంగాక ఒప్పుకోం. నువ్వు రావే. మీరు హీరో అంటే మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు చూడండి. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తా గానీ నువ్వు ఒక మంచి స్టోరీ చెప్పి నన్ను కన్విన్స్ చేయి. సార్, ఆ, నా దగ్గర ఒక స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అనే అద్భుతమైన స్టోరీ ఉంది సార్. అవునా? ఆ. ఏంటది? జంగిల్ మ్యాన్ అని. జంగిల్ మేనా? సరే చెప్పు. సార్, సీన్ ఓపెన్ చేస్తే ఒక మేక పిల్ల దారి తప్పి అడవిలోకి వస్తుంది. ఒక బండ కొండ మీద నుంచి అదుపు తప్పి కిందకు వస్తుంది. మేకేం గడ్డి మేస్తుంది, బండ దాని మీద మేస్తుంది వస్తుంది, మేస్తుంది వస్తుంది, మేస్తుంది వస్తుంది, మేస్తుంది వస్తుంది. నెక్స్ట్ ఏంటి? కట్ చేస్తే సార్, అదిరిపోయే కాస్ట్యూమ్ లో హీరో ఇంట్రడక్షన్ సార్. ఇంట్రడక్షన్ అదిరిపోయిందయ్యా, కానీ కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అన్ని ఫారెన్ బ్రాండ్సే వాడాలి. ఆహా సార్, మనమైతే ఫారెస్ట్ బ్రాండే వాడాలి. ఫారెస్ట్ బ్రాండా? ఏంటది? ఇదిగో వండర్ఫుల్ డిజైనర్ వేర్. ఏంటయ్యా అన్ని ఆకులే ఉన్నాయి కాస్ట్యూమ్స్ అయ్యి? ఈ ఆకులే మన కాస్ట్యూమ్ సార్, ఒకసారి ట్రై చూద్దాం. ట్రైల్ అక్కర్లేదులే. నెక్స్ట్ ఏంటో చెప్పు. సార్,
మీరు ఈ ఆకలి కాస్ట్ ముడ్డుకు తగిలించుకొని స్లో మోషన్ లో మర్రి రోడ్లు పట్టుకొని అలా పైనుంచి వస్తుంటే నేను కింద నుంచి కెమెరా పెట్టుకొని మిమ్మల్ని నేను అలా ఫాలో అయిపోతాను సార్. నేను ఈ కాస్ట్యూమ్ చేసుకుని మర్రి ఓళ్ళ పట్టుకుని అలా ఊగుతూ వస్తుంటే నువ్వు లో యాంగిల్ లో కెమెరా పెట్టి చేస్తావా? అవును సార్, అదిరిపోద్ది. అసలు ఫస్ట్ తాటిన్ టాలీవుడ్ బాగుందిరా. నెక్స్ట్ ఏంటో చెప్పు. కష్టం పట్టుకొని చెప్తా సార్. కట్ చేస్తే మీరు ఆ చెట్టు మీద నుంచి దూకే ఆ బండ నాపే ఆ మేక పిల్లని కాపాడారు సార్. సూపర్ అయ్యా. నెక్స్ట్ ఏంటి? మీరేం ఆకులతో ఉన్నారో మేకేం ఆకలితో ఉంది. అదే మీ ఆకుల వైపు ఆశగా చూసి అలా అలా దగ్గరికి వచ్చి ఒక్కొక్క ఆకు తింటం మొదలెట్టింది. పాప మీదేం కదలలేని పరిస్థితి, దానిదేం వదలలేని పరిస్థితి. అలాగా అలాగ మొలకున్న ఆకులన్నీ తినేసి చివరికి ఒక కాకు మాత్రం వదిలేసింది. ఫోన్లే ఇదేనా మిగిల్చింది. అలా వెళ్తున్న మేకపిల్ల మళ్ళీ వెనక్కొచ్చి ఆ వెనకాతలు ఒక్క ఆకు కూడా తినేసింది. ఓరే, అంటే ఇప్పటి వరకు నాకు ముందేమీ లేదా? లేదు. కనీసం పీకే సినిమాలో రేడియో అయినా పెట్టారు కదరా, నాకు అది కూడా లేదా? సార్ మీరు అర్థం చేసుకోవట్లేదు సార్, మనది ఓపెన్ డ్రామా సినిమా. మీరు ఎంత ఓపెన్ గా ఉంటే అంత ఓపెనింగ్ వస్తుంది. మరీ ఇంత ఓపెన్ అయితే జనం తట్టుకోలేరురా. మనకి మేకలు ఆకులు పనికిరావు, కానీ జనాలు కేక పుట్టించే మంచి క్యారెక్టరైజేషన్ ఉంటే తీసుకురా, అప్పుడు చేద్దాం. భాస్కర్ కింద చూసావా? సేట్జీ నమస్కారం. నమస్తే. ఆవో ఆవో. గుడికెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేయించాను సేట్జీ. జై సాయిరామ్. बहुत शुक्रिया. बैठिए. क्या बात है? సెట్జీ, మాది మేడ్చల్లో బంగ్లా ఉంటాయి, మీది ఎంత కొంటాయి? ఇంతకీ అమ్ముతాయి? 10 crore. नहीं नहीं 7 crore देता है. వీడు ఎంత ఎర్రి పుష్పం షెడ్జీ. 5 అంటే వద్దు అన్నాయి, 7 అంటే తీసుకుంటా అంటున్నాయి. ये मेरा बेटा है. బాబు, డాడీ మామూలు పప్పా కాదు, ఒక ఎర్రి పప్పా హై. ఓహో, क्या बोलता है? ఎర్రి పప్ప అంటే మీరు చాలా గొప్పవాడు అంటుంది. बहुत शुक्रिया. मैं వెర్రి పప్పా हूँ. ఇంతకీ ఆ బంగ్లా పేరేమి? లాల్ బంగ్లా. అరే లాల్ బంగ్లా मेरे को नहीं चाहिए. అదేంటి సేట్జీ, రేటు కూడా తగ్గించావు కదా? అది లాల్ బంగ్లా కాదు, భూత్ బంగ్లా. దాంట్లో సైతాన్ ఉంటాయని అందరూ చెప్తాయి. అయ్యో సెట్జీ, దయ్యాలు సినిమాలోను సీరియల్స్ లోను ఉంటాయి, బెడ్రూముల్లో బంగ్లాలోను ఉండయి. అయితే అందులో మీకు నెల రోజులు ఉంటాయి. అయ్యో నేను ఉంటాయి, విత్ ఫ్యామిలీ 1 month ఉంటాయి. అయితే మేము కొంటాయి. వెర్రి పుష్పం సెట్జీ కొంటాను అంటాయి. ఏంటి బలపం, మళ్ళీ ఈడేదో ఫిట్టింగ్ పెట్టాడు. ఆ బంగ్లా అమ్మి డబ్బులు ఇవ్వకపోతే మంత్రి గడ మన తల తీసేస్తాడు. తల తీర్చుకునేదాకా మనం ఎందుకుంటాం? వాడు మనకి 2 నెలలు టైం ఇచ్చాడా? అవును. సేటు 1 month బంగ్లాలో ఉండమన్నాడా? నేను ఫ్యామిలీతో 1 month ఆ బంగ్లాలో ఉంటా, బయటికి వస్తా. బిల్డింగ్ వాడు కొంటాడు, డబ్బులు మనకు వస్తాయి, వెళ్ళి వాడి ముఖాలు కొడదాం, మనం సేఫ్ అయిపోతాం. సూపర్. బంగ్లా బంగాళాఖాతం అంత ఉందండి. నీకోసం కొన్న హారతి. థ్యాంక్స్ అండి. ఏవే, పొంగిపోయింది చాలు, వెళ్ళి పాలు పొంగిచ్చు. ఎక్కడో కొడుతుంది. ఏంట్రా, మళ్ళీ కొత్తగా ఏమైనా డౌట్ వచ్చిందా నీకు? అమ్మగారికి ఇంతవరకు ఇంత బంగారం కూడా కొనలేదు కదా, ఇంత పెద్ద బంగ్లా ఎలా కొన్నారని డౌట్. అరే, అదేదో సినిమాలో అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు శత్రువుల రూపంలో తిరుగుతారని చెప్పాడు, కానీ పనివాడి రూపంలో పక్కనే తిరుగుతాడని చెప్పలేదురా. అమ్మా, ఏంటి ఏంటి ఏంటి? స్టవ్ ఆరిపోతుందండి. ఓసింది అయ్యా, గ్యాస్ బండ పేలినట్టు అలా ఆసావేంటే? గుడ్డాగిపోయేలాగా. అదేదో పాడై ఉంటది, గ్యాస్ అని పిలిచి రిపేర్ చేపిద్దాంలే. అమరావతి దాకా ఇప్పుడైనా కలిసావు కదే. ఏమే భయపడుతున్నావా? ఎప్పుడు హారతి ఇవ్వటం కాదే,
అప్పుడప్పుడు హర్రర్ సినిమా కూడా చూస్తుండాలా చూడు. కావాలంటే మీరు చూసుకోండి, నాకు భయం ఉంది. నేను వెళ్ళి దేవుడికి హారతి ఇచ్చుకుంటాను. పోవే. ఒరే శివ, వెళ్ళి పడుకోరా, వెళ్ళు. ఏంటి సార్ భయపడుతున్నారా? మీరు నా చేయి పట్టుకున్నారు. నువ్వు నా చేయి పట్టుకున్నావురా యాదవా. సార్ కొంచెం అర్జెంట్ సార్, వెళ్ళొస్తాను. వెళ్ళిరా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం తండ్రి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దెయ్యాలు ఎలా భయపెడుతుంటే భలే తమాషాగా ఉంటుంది. వామ్మో. ఏమండి, ఆ గదిలో దెయ్యం ఉందండి. పెళ్ళాలున్న ఇంట్లో దెయ్యాలు ఉండవే. దెయ్యాలున్నాయి సార్, నిజంగానే దెయ్యం కొట్టాను సార్. దెయ్యం కాదురా, నేను నిన్ను కొట్టాలి ఎదవా అబద్ధాలు ఆడుతున్నందుకు. సార్ నిజంగానే దెయ్యాలు తిరగటం చూసాను సార్. డాడీ డాడీ, నేను చూసా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది హారతి. మన సుబ్బారావు గారు ఊళ్ళోకి వచ్చాడు, మనం ఇక్కడ దిగామని తెలియక వాడే దయ్యం క్యారెక్టర్ లో ఇంటి చుట్టూ తిరుగుతున్నాడమ్మా. ఒరే సుబ్బారావు, ఇంటే ఉంది మేమురా, ఇంకా నువ్వు నటించక్కర్లా, వచ్చాయి. సుబ్బారావు గాడే వాడు. విన్నారా, కిచెన్ లో సామాన్లన్నీ వాటికి అవే ఎలా పడిపోతున్నాయి. వాటికి అవే పట్టలేదే, సుబ్బారావు గారి పెళ్ళ పడేస్తుంది అక్కడ. సార్ నిజంగానే దెయ్యం సార్. అరే ఎదవా, అది దెయ్యమా సుబ్బారావా వాడి పెళ్ళామా ఇప్పుడే ప్రూవ్ చేస్తా. పెరిగి సన్నాసి. హలో, ఏంట్రా సుబ్బిగా ఇటు అటు ఇటు తిరుగుతూ భయపెడుతున్నావో? ఎక్కడ ఉన్నావో? మేము మా ఊరికి వచ్చేసాం సార్. నువ్వు మీ ఊర్లో ఉండవా? మరి ఇక్కడ కళ్ళ ముందు తిరుగుతుంది ఎవరురా? ఆ ఇంట్లో దెయ్యం ఉంది సార్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ రోజు ఆ అన్నారని భయపెడదామని నేను నా పిల్లం దెయ్యంలో నటిస్తే ఆ ఇంట్లో ఉండి దెయ్యమే మమ్మల్ని భయపెట్టించింది సార్. అందుకే బట్టలు చదువుకొని అక్కడి నుంచి వచ్చేసాం సార్. అంటే దెయ్యం ఉందా? ఏమండి ఏమండి, ఇంత సడన్ గా కరెంటు పోయిందంటే ఇది దెయ్యాల పనే అయి ఉంటుంది. చీకట్లో దెయ్యాలు పాటలు పాడతాయంట. నిన్ను వీడని నేడను నేనే. దెయ్యాన్ని కాదు సార్, మీ పనోడిని. అరే పైనాడు అయితే నా చెయ్యొద్దు పట్టుకున్నావురా. మీరే నా చేయి పట్టుకున్నారు సార్. ఒరేయ్, చీకట్లో పట్టుకున్నారో తెలియకుండా పోయిందిరా. ఒక కొవ్వొత్తి వెలిగించి నాకు వెలుగు చూపించరా. సరే సార్. ఒక్క పుల్ల వెలిగిస్తే ఆరిపోతుంది కదా, 2 పుల్లలు పక్క పక్కన పెట్టి వెలిగిస్తానురా. ఇప్పుడు వెలుగుతుంది చూడరా, చూడరా. ఇప్పుడు ఆరిపోలేదు చూడరా. ఇక్కడేం చేస్తున్నారండి? ఇక్కడేం చేస్తున్నారు? దెయ్యం నన్ను తబలా వాయించినట్టు వాయించిందమ్మా. అమ్మా, ఫోన్ అమ్మా, ఫోను. హలో, బంగ్లాలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అరే నీ దుంపదగా, ఇది ఎంజాయ్మెంట్ లాగా ఉందా? నువ్వేమో అక్కడ ఎంజాయ్ చేస్తున్నావు, ఇక్కడ నా వైఫ్ ఏమో నన్ను టార్చర్ చేస్తుంది. ఇద్దరు పార్ట్నర్సే కదా, వాళ్ళేమో రిచ్ లైఫ్, మనమేమో పిచ్ లైఫ్ అనుభవించాలా? ఇవేమి కుదరదు, మనం కూడా బంగ్లాకి వెళ్దామని గొడవ చేస్తుంది. దయ్యంతో తన్నులు తినే బదులు పెళ్ళాలతో తన్నులు తింటూ చాలా బెటరు. ఏం మాట్లాడుతున్నావు బలపం? ఇంట్లో దెయ్యం ఉందని చెబుతున్నాను రా.
మనమే జనానికి సోపేస్తుంటే నువ్వు నాకు మేపేస్తున్నావా? ఇవన్నీ కుదరదు కానీ రేపు మార్నింగ్ 1st అవర్ నేను మా వైఫ్ బంగ్లాలో ఉంటాం. వెల్కమ్ భాస్కర్, మీకోసమే ఎదురు చూస్తున్నా. మరేంటి రాత్రి ఇంట్లో దెయ్యం ఉందని చెప్పావు? భాస్కర్ జోకేయకూడదు, చిన్న జోకేశాం. నీకు ఆ హక్కు ఉంది. భాస్కర్, మేడం ఎవరు? నీ భార్య? భార్య డివైడర్ ని ఉద్దేశించిన లారీలా ఉందా దాని ఫేసు? ఇది నా పిల్లమేంటి? అది సరే, ఈ అమ్మాయి ఎవరు? మీ కూతురా? ఏమండి, ఏది పడితే అది మాట్లాడటమేనా? వరుసలు మీ ఇష్టం వచ్చినట్టు కలిపేస్తారా? ఎవరు ఏమనుకున్నా సరే ఇది నా అత్త, ఇది నా వైఫ్. పాప వైఫ్. పాప అయితే ఏ నమ్మవా? అదేంటమ్మా ఇంత పొట్టి డ్రెస్ వేసుకున్నావు? ఇప్పుడు ఫ్యాషన్ ఛీ, పిచ్చిదానా, ఒకప్పుడు నిండా కప్పుకుంటే ట్రెడిషన్, ఇలా విప్పుకుంటే ఇప్పుడు ఫ్యాషన్. అసలే వేసుకోకపోతే ఇంకా పెద్ద ఫ్యాషన్. ఆంటీ మీరు నల్లగా షార్ట్స్ స్కర్ట్స్ వేసుకోవచ్చు కదా, బాగుంటుంది. రామ రామ, మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అమ్మా. మాదేమన్నా సండి లేని ఫ్యామిలీయా? మాది కూడా సాంప్రదాయమైన ఫ్యామిలీయే. చెప్పలేదు కనపట్టలేదా ఎంత సాంప్రదాయమైన ఫ్యామిలీయా? రండి, ఇది పిచ్చిది, దీనికేం తెలీదు. రండి, ఫస్ట్ టైం ఫ్యామిలీతో మా ఇంటికి వస్తున్నారు. వచ్చారు, చాలా సంతోషం. భాస్కర్, పైకెళ్ళి నువ్వు పాప రెస్ట్ తీసుకోండి. సారీ, నువ్వు వైఫ్ రెస్ట్ తీసుకోండి. అది మరి భోజనాల సంగతి? అదే వచ్చి వడ్డిస్తుంది. ఎవరది? పని మనిషి. పని మనిషి? వెళ్ళండి. పద. పని పట్టే మనిషి భాస్కర్. అమ్మా నా ఇయర్ రింగ్స్ ఇక్కడే పెట్టాను, నువ్వు చూసావా? పొద్దున్నుంచి నాగాజులు కూడా కనిపించట్లేదు, నేను అవే వెతుకుతున్నాను. ఏమైంది? ఏమైంది? ఏంటే? బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఎవరు చూసారండి. చూసేశారా? మొత్తం చూసేశారా? రేయ్, ఇంతవరకు నేను నా పిల్లం బెడ్రూమ్ లోకి వెళ్ళలేదు, అలాంటిది డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి చూసేశారా? ఏంట్రా ఈ అన్యాయం? ఏవే, ఆల్రెడీ టీజర్ స్టార్ట్ అయిపోయింది. ఏమైందండి? రేయ్, చూపు మాత్రం దరిద్రుడా, నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగా ఉందిరా. ఈ ఇంటికి నా పిల్లం నేను రాగానే ఊరకొక చికెన్ ముక్కను చూసినట్టు చూసావు. మేమేం చూడక్కర్లేదండి, పాప మొత్తం ఆవిడే చూపిస్తున్నారు. ఏం చూపించిందిరా? ఏమే, మొత్తం చూపించడానికి దేవుని సింహాలు కాదు, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, చూసింది చాలేరా. ఎలా? రేయ్, ఎవడైనా సరే నా పిల్లం వైపు చూశాడనుకో చంపి అవతల పారేస్తాను. దేన్నలా చంపుతావురా క్రికెట్ కే బాల్. హే వైట్ పడింది, వైట్ పడింది. తిని రేచగడితో చచ్చిపోతున్నావు బాబు. బ్లాక్ వేసి వైట్ ఆడండి. భారతి, మిడ్-నైట్ 12 అయింది, ఇంకా అది రాలేదేంటి? పడుకుందేమోనండి. దయ్యాలు పడుకోవు, మనల్ని పడుకోనివ్వవు, ఎక్కడో తిరుగుతా ఉండుంటది. ఎలా వేస్తున్నా చూసారా? భలే వేసావు బంగారం. వదులు. భాస్కర్, బలపం ఒక మాట చెప్పాలి. థ్యాంక్ యూ. భాస్కర్, క్యారం బోర్డు బొక్కలో కాయను వేయటం కాదు. బలపం ఏం మాట్లాడుతున్నావు? బలపాన్ని కాబట్టే మాట్లాడుతున్నాను. పలక మీద రాయలేని బలపం దేనికి? వేస్ట్ కదా. నన్ను ఏం చేయమంటావు బలపం? 2 చేతులు కలిస్తేనే తప్పట్లు. భాస్కర్, వెదర్ కూల్ గా ఉంది, నీ భార్య హాట్ గా ఉంది. ఈ టైంలో ఇద్దరూ కలిపి చలిమంట పెట్టుకుంటే. యు మీన్ క్యాంప్ ఫైర్? ఎస్. ఇంటిచ్చావు కదా, ఇక మంట ఎలా పుట్టిస్తాను చూడు. కూల్ క్లైమేట్. భారతి, మరో చిన్న కొవ్వొత్తి వెలిగిస్తేనే దెయ్యం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. వాడు మొత్తం క్యాంపు ఫైర్ వేశాడమ్మా. ఇద్దరు తుత్త పగలగొట్టుద్దమ్మా.
బంగారం ఎలా ఉంది? చాలా బాగుంది. ఇదేం ఫైరు? 6 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆరిపోయిన 6 ఫైర్ నా బాడీలో ఉంది. చూస్తావా? మంట పెడితేనే పడిపోతుందని తెలిస్తే సలిమంట ఏంటి, ఏకంగా భోగిమంటే పెట్టేసేవాడిని. అవో అబ్బా అయ్యా భూమిలేని భాస్కర్, ఇప్పుడైనా నమ్ముతావా ఈ బంగ్లాలో దయ్యం తిరుగుతుందని? ఇంత క్లారిటీ వచ్చాక ఏ ఎదవైనా నమ్మకుండా ఉంటాడా బలపం? నన్ను కూడా గట్టిగా వాయించేసిందా? నన్ను కూడా కొట్టింది. అయ్యా భూమిలేని భాస్కరా, ఓసారి చూడయ్యా. వయసులో పెద్దోడు నువ్వే వెళ్ళాలి. నేనేనా? నువ్వే. నాకేం కాదా? ఏం కాదు. దెబ్బకి దయ్యం, అంతే. నాకేం భయం? ఎవరు? ఏంటి ఎవ్వరూ లేకుండానే తలుపు సౌండ్ అయిందా? అమ్మా, ఏంటమ్మా చంపేశావు? ఏంటి డాడీ భయపడ్డారా? నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నాం. బలపం ఎవరి అమ్మాయి? దివ్య నా కూతురయ్యా, ఢిల్లీలో చదువుకుంటుంది. అవునా? డాడీ ఈయనెవరు? భూమి భాస్కర్ అని నా బిజినెస్ పార్ట్నర్ అమ్మా. ఈమెవరు? మీ అమ్మాయా? దేవుడు, ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లం? అమ్మాయి కాదు, నేను చేసుకున్న అమ్మాయి. ఓ షిట్, సారీ. ఏమే పొట్టు పొట్టు బట్టలు కట్టుకుంటే చిన్నపిల్లలు అనుకుంటారు. ఏమండే ఆ చీరలు కట్టించండి. నువ్వేంటే ఇది వేసుకుని భయపెడుతున్నావు? రామ్మా రా. ఏంటి మమ్మీ నువ్వా? దయ్యం అనుకుని భయపడిపోయి చచ్చాను. దయ్యా ఎక్కడ? ఏయ్, ఏంటి ఎందుకలా భయపడుతున్నావు? అది రాత్రిపూట దయాలు సినిమాలు చూడటం, పగలు గడగడ ఒరిగిపోవటం ఇవన్నీ మామూలే, వదిలేయ్. దాన్ని భయపెట్ట మాకు. అమ్మా వివేక్ ఎలా ఉన్నాడు? నాన్న వివేక్ గురించి ఇంకొకసారి అడగండి నాన్న. అడగకుండానే వివేక్ గురించి గంటలు గంటలు చెప్పేది, ఇప్పుడు అడుగుతుంటే అలా వెళ్ళిపోతుంది ఏంటండి? విడిపోయి ఉంటారమ్మా. హ్యాపీ బర్త్డే. ఏంటిది? ఏముందో చెప్పొచ్చు. నీకు స్మాల్ గిఫ్ట్. త్వరగా ఓపెన్ చేయి. ఐఫోనా? యా. ఇప్పుడు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా? నా దృష్టిలో నువ్వే కాస్ట్లీ, వస్తువులు కాదు. ఓకే ఫాస్ట్ గా రెడీ అయ్యా, కేక్ కట్ చేద్దాం. ఓకే బేబీ, కూల్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. తొందరగా స్నానం చేసి కిందకి రమ్మా.
ఏంటి బయట వెయిట్ చేస్తున్నారు? లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరు లేరు, వెళ్ళండి. వద్దు, ముందు నువ్వే వెళ్ళు. ఓకే. దివ్య 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 ఏంటమ్మా? లోపల ఏదన్నా దేవుడు పాట పాడుకుంటూ స్నానం చేయమ్మా. అయ్యో, దేవుడు పాటలు పాడుకునే వయసు మీది, దేవిశ్రీ యో పాటలు పాడుకునే వయసు నాది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నా మనసు జగల జల్ 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 నా మనసు జగల జల్ జల్. నువ్వులు నా పువ్వులు, నా చూపులు నా మెరుపులు, నా బుక్కల్లో నా సిగ్గులు దాచా నేనే జల్ ఏంజల్. గుండెల్లోన గిలిగింతలు, ఉల్లాసాల తుల్లింతలు, ఊపిరిలోన కేరింతలు, నాలో తాగే ఈ వింతలు. Jil 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 dance, jil jil dance, jil jil baby, jiggle dance. Jil jil dance, jil jil dance, jil jil baby, jiggle dance. అలా అలా నా వెనకే వచ్చేలా జల్ 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 జిగేల జల్. చలా చలా నా చంకే చూపాలా జల్ 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 జిగేల జల్. చెంపల్లో నా డింపుల్, నడుముంపుల్లో నా మెలికల్, నా పాదాల్లో నా చిందులు దాచా నేనే జల్ ఏంజల్. గుండెల్లోన గిలిగింతలు, ఉల్లాసాల తుల్లింతలు, ఊపిరిలోన కేరింతలు, నాలో తాగే ఈ వింతలు. జిల్ 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 డాన్స్, జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ బేబీ జగేల డాన్స్. జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ బేబీ జగేల డాన్స్. ఓలా ఓలా ఒళ్ళంతా ఉయ్యాలా జల్ 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 జిగేల జల్. హోలా హోలా ఊకెనులే ఇవ్వాలా జల్ 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 జిగేల జల్. మాటల్లో నా కవితలు, నా పాటల్లో నా స్వరములు, నా పరువాల్లో నా పరుగులు దాచా నేనే జల్ ఏంజల్. గుండెల్లోన గిలిగింతలు, ఉల్లాసాల తుల్లింతలు, ఊపిరిలోన కేరింతలు, నాలో తాగే ఈ వింతలు. జిల్ 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 డాన్స్, జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ బేబీ జగేల డాన్స్. జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ బేబీ జగేల డాన్స్. జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ డాన్స్, జిల్ జిల్ బేబీ జగేల డాన్స్. Jill jill dance, jill jill dance, jill jill baby jiggle dance. ఏమోయ్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి బయటపడిపోతున్నాం. సేట్ ఇచ్చిన 30 రోజుల గడువు పూర్తయిపోయింది. సేటే స్వయంగా వస్తున్నాడు ఇల్లు కొట్టడానికి. మరి కొట్టడానికి ఈ బిగ్ బాస్ వస్తే రాడు రాలేడు, లక్ష్మణ రేఖ గీసేశా. స్వామి, మా బంగ్లాలో ఉన్న దయ్యానికి వీసా ఇచ్చి ఏ నాసాకో పంపించండి స్వామి. అసంభవం. మరి దానికి వేరే మార్గం ఏం లేదా? ఒక 24 గంటలు మాత్రం అష్టదిగ్బంధనం చేసి దాన్ని ఆపగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిమ్మకాయను ఇక్కడి నుండి తీయొద్దు.
దోమలు రాకుండా ఆల్అౌట్ పెట్టినట్టు దెయ్యం రాకుండా నిమ్మకాయ పెట్టాం. కేశక్. వెల్కమ్ వెల్కమ్ అయ్య, అయ్య. వెల్కమ్ సేఠ్జీ. కథ ఎలా ఉంది? చాలా డర్గా ఉంది. లేదు లేదు నాకు బాగా నచ్చింది. ఇది వచ్చింది. ఏ బేటీ కోన్ హై? నీకు కూతురు ఉంది. ముద్దుగా ఉంటే ఎవరైనా కూతురు అంటారు. ఇది జల్లికట్లో వదిలేసిన ఎద్దులా ఉంది. ఇది కూతురేంటి? ఎర్రి పప్ప. వెర్రి పప్ప మతలబ్ వాడు నాకు గొప్పవాడు అంటుంది. డాడీ ఏంటి నానా? దెయ్యం గురించి చెప్పావా? ఏయ్, నువ్వు లోపలికి ఆడుకోపా. ఏ దెయ్యం క్యా హై? వాడేమన్నాడంటే ఇంట్లో దెయ్యం కాదు కదా దోమ కూడా రాదు అన్నాడు. నిజమా? అవును సేఠ్జీ. మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, ఇంకో 4 రోజులు ఉంటారు వీళ్ళు. సెట్జీ మీది డబ్బు తెచ్చింది. నీకు డాక్యుమెంట్ తెచ్చింది. నేను డాక్యుమెంట్ తెచ్చింది. ఇక్కడ పెట్టింది. సంతకం పెట్టండి. నాకు ఈ పెన్ను కూడా తెచ్చింది. కాసేపు ఆగితే రాహుకాలం వస్తుంది. ఇది పోయేగాలం వచ్చి ఏమీ చెప్పింది. సబ్బు అచ్చా బోల్తా హై. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిమ్మకాయను ఇక్కడి నుండి తీయొద్దు. అరే ఉదర్ కోన్ హై? ఫ్యాన్ బంద్ కరో. ఏయ్, అరే అరే పెన్నుకి రాయటం లేదు. దరిద్రుడా, పనికిరాని పెళ్ళాన్ని తీసుకొచ్చావు. పనికొచ్చే పెన్ తెచ్చుకోవద్దా? అరే నిధి నాకి కొడుతుంది. వస్తే చంపుతుందిరా. పట్టుకో. मेरा అయితే पैसा పట్టుకో. था। ఏయ్, मिल गया भगवान. అమ్మ దివ్య. క్షేత్ర సింహ రాజవర్మ అయిన మమ్ములను ఈ స్థావరంలోకి రాకుండా దిగ్బంధనం చేసెదరా. మమ్ములను ఇచట నుండి బయటకు పంపించెదరా. ఎంత ధైర్యం! ఏ బేబీ ఇదర్ నారాయణ బాగో. మరొక మారు ఇటుల ప్రయత్నించిన నీ ప్రాణాలు పోవుట తథ్యం. ఏయ్! అస్తు అస్తు మస్తు మస్తు. ఇంట్లో ఇంత జరుగుతుంటే నాకెవరు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి నాన్న? నిన్ను టెన్షన్ పెట్ట దేనికి లేని చెప్పలేదమ్మా. ఇన్ని రోజులు నగలు చీరలు మిస్ అవుతుంటే ఏ కోరికలు తీరిన ఆడదేమేమో అనుకున్నాం. అయినా రాజుల పరిపాలన ఎప్పుడూ అంతరించిపోయింది కదా. ఇప్పుడు పరిపాలించేది అంతా మంత్రులే కదా. ఈడెక్కడి నుంచి వచ్చాడు? రండి దేని అడుగుదాం ఆ మాట. వద్దు 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 వద్దు. జూలో ఉన్న సింహాన్ని జూలు పట్టుకుని బయటికి లాక్కొచ్చినట్టు ఉంటది. ఇప్పుడు అది మనకు అవసరమా? అసలు నిన్ను నాన్న ఎందుకు కొడుతున్నావు? మరి ఆ నిమ్మకాయ ఎందుకు తీసావురా? నా కార్ కట్టం వచ్చింది తీసి పడేశాను. అమ్మున ఒరే, నువ్వు తీసింది నిమ్మకాయ కాదురా, మా గుండెకాయ. ఏమయ్యాన్ని గుండెకాయ పోయింది, నా బాడీలో అన్ని కాయలు పోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు రాజా. బలపం గట్టిగా రాజా అనకు. అయ్యో, ఒకవేళ ఆడనే పిలిచావు అనుకుని వచ్చినా వచ్చేస్తాడు. ఇంకా ఈ బంగ్లాలోనే ఉంటే నేను హీరోయిన్ అవ్వక ముందే పోయేలా ఉన్నాను. పిల్లి గుడ్డిదైతే ఎలాగొచ్చి అరటి పండు తిందంట. ఏమండి, ఆ దెయ్యం మన అమ్మాయి మీద కూడా వచ్చింది.
ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు ఆర్తి, ఎక్కడికే? మమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తావు నువ్వు? హలో సార్ మీకు ఇచ్చిన టైంలో ఇంకొక నెల మాత్రమే ఉంది. అసలు వడ్డీ మొత్తం కలిపి కట్టాలి. తల తాకట్టు పెట్టారు, గుర్తుందా? గుర్తుంది సార్. మా తలలు కూడా మీరు తెంపుకెళ్ళిపోతున్నట్టు కలొచ్చింది సార్. రేయ్, నాకు కూడా ఒక్కలొచ్చిందిరా. 100 తలకాయలకు 2 తగ్గితే మీ 2 తలకాయలు తీసుకొచ్చినట్టు. బాగుందా నా కళ? అయ్యో మీ కళ ఏం బాగోలేదు సార్. మీ కళ నెరవేరదు సార్. మీ డబ్బులు మీకు ఇస్తాం సార్. జాగ్రత్త రే. ఇల్లు అమ్ముదామంటే రాజు చంపేస్తాడు, అమ్మమంటే మంత్రి చంపేస్తాడు. వాట్ టు డూ? ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది, అదేంటో మనం తెలుసుకుందాం. ఏది ఏమైనా పర్వాలేదు, మనం ఈ ఇల్లు అమ్మే బయటికి వెళ్తున్నాం. Yes. ఇది ఫిక్స్. ఫిక్స్. నమస్కారం సార్. ఏయ్, మేము ఎక్కడ ఉన్నామని ఎవరు చెప్పాడు? చిరంజీవి గారు ఎక్కడ ఉంటారో అల్లారవింద్ గారు చెప్పాలండి సార్. తెలుసు ఏడ్చావులే, ఎందుకు వచ్చావు? సార్ మీకోసం ఒక మంచి హారర్ కామెడీ కథ తీసుకొచ్చాను సార్. హర్రర్ లో కామెడీ ఎక్కడ ఉంటుందిరా, భయం తప్ప. అయినా ఫేస్ మిర్రర్ లో చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు హర్రర్ కథలు ఎందుకు? సరే మీరేనరా పోనీ నీకు చెప్తాను పద. ఏయ్, అంత ఎక్స్ట్రా వద్దు, నువ్వు రావే. రైట్, ఇప్పుడు చూడడానికి అడార్ రోడ్ లో కొంత నువ్వు వెళ్ళు వెళ్ళు. దీనికంటే సిగ్గులేదు. మీకు బుద్ధి లేదా? తీసుకెళ్ళండి లోపలికి వెళ్ళు. హారర్ కామెడీ హీరో. నా లోపలున్న భయం బయటికి పోవాలంటే దీన్ని లోపలికి పంపించాలా? అర్జెంట్ డైరెక్షన్ చేసేయాలి నేను. రాజా, ఎవరు నువ్వు? ఇటురా. నన్ను పిలుస్తుంది. ఎవరు బాబు నువ్వు? నేను డైరెక్టర్ అండి. ఆ గద్ద ముక్కోని హీరోగా పెట్టి మంచి కథ రాసుకొని తీసుకొస్తే వెనకంటే వెళ్ళిపోయాడు సార్. అవునా? అవును సార్. నీలాంటి వర్తమాన డైరెక్టర్ కథ చెప్తానంటే విన్నంటాడా? వెధవ కథరా. నేను వింటాను బాబు. కూర్చో కూర్చో. మేమంతా కూడా ఇలా మాట్లాడుతున్నారంటే చూడడానికి చాలా మంచి మనిషిలాగా ఉన్నారు సార్. మిమ్మల్ని పెట్టి తీస్తానండి ఒక సినిమా హీరోగా. అయ్యో, నన్ను పెట్టి హీరోగా సినిమా తీస్తావా? రాజమౌళి గారు ఏగన్ పెట్టి సినిమా తీసినప్పుడు నేను దోమలు పెట్టి సినిమా తీయలేను సార్. తీస్తాను సార్. అయ్యో సార్ చెప్పు కదా. ఇప్పుడు కథలోకి వెళ్తే వెళ్ళు. జబ్. మీకు చిన్నప్పటి నుంచే దెయ్యం ఉందా లేదా అని కుతూహలం ఎక్కువ సార్. కుతూహలం. ఈ క్యూరియాసిటీతో అర్ధరాత్రి నిద్రలో నుంచి లేచిపోయి సిటీ దాటి ఓ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ అని నక్కలరుపులు, బౌ 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 అని కుక్కల ఏడుపులు వినబడుతున్నాయండి. ఎందుకు ఏడుస్తున్నాయి రాజా అవి? ఆ చుట్టుపక్కల దెయ్యాలు ఉన్నాయని సిగ్నల్స్ ఇస్తున్నాయి సార్. అమ్మో, అప్పుడు నేను భయపడి వెనక్కి వచ్చాను కదా. ఈ కథలో మీకు భయం లేదని చెప్పారు కదా, అది కావాలి. అయినా మీరు అదేం పట్టించుకోకుండా పక్కనే బంగాళాలో చూసి అలాగే ముందుకెళ్తున్నారు. పక్కనే శ్మశానం నుంచి దయ్యం వచ్చిందా? కాటి కాపరి వచ్చాడు. అమ్మా, అదిగో ఆ ఎదురుగున్న బంగ్లాలో దెయ్యం ఉంది, అక్కడ మాత్రం ఎవరు వెళ్ళకండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కదా భయపడి. దెయ్యాలకి భూతాలకి భయపడే వంశం కాదురా మాది అని కొంత చెప్పారు సార్. ఆ అరుపులు విని ఆడ వెనక్కి వెళ్ళిపోయాడు సార్. మీరు అలాగ బంగ్లా వైపు నడుచుకుని వెళ్తుండగా వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి అప్పుడు నేను భయపడి పారిపోతారు కదా. మీరు ఆ చెయ్యికి సేకండి ఇచ్చే లోపలికి వెళ్ళిపోయారు సార్. భయపెడుతున్నావు. ఒరే, ఇక్కడ నా గుండె కొట్టుకుంటుందా? అప్పుడు ఒక భయంకరమైన ఆకారం మీ దగ్గరకు వచ్చా. అమ్మా, నాలికెంత పొడుగు అని సాగదీసి ముండం కిందుంచి తల పైకేసి గాల్లో గిర్రా 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 తిరిగి తప్పని వచ్చి మీ ముందు ఆగింది. అది చూసి మీరు నువ్వు భయపడితే భయపడడానికి నేను ఆటలు అనుకున్నారా? చూడరా కాల్చి పడేస్తున్నా కొడక ఏట అనుకున్నావా అన్నారండి. అరే, కాల్చిన తర్వాతే కదరా దెయ్యం అవుద్ది. మళ్ళీ దెయ్యాన్ని ఎలా కాలుస్తారా? వెంటనే మీ మాటలకు భయపడే దెయ్యం వెనక నుంచి వెళ్ళిపోయింది సార్. అప్పుడు మీరు ఆ దెయ్యాన్ని మెల్లిగా పిలవరా,
నిజంగానే దయ్యం వచ్చింది లేకపోతే రా, 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 రా అని తొడగొట్టి మరీ పిలిచారు సార్. జబ్. అబ్బా! అలాగే దెయ్యాన్ని మీరు ముందు నుంచి పిలిస్తే అది మీ వెనక నుంచి వచ్చిందండి. నా వెనక కాదురా, దయ్యం నీ వెనక వస్తుందిరా. మన కథలో నా వెనక కథలు రాదు సార్, మీ వెనక కథలు వస్తుంది. ఒరేయ్ పిచ్చి డబ్బు కొడక, ఆల్రెడీ నీ వెనక ల్యాండ్ అయింది దయ్యం చూడరా. అమ్మా అయ్యా ఒరేయ్ పడుకున్న దయ్యాన్ని నిద్రలేపి మరీ కొట్టించుకున్నావు కదరా దరిద్రుడా, దరిద్రుడా. ఊరుకోండి సార్, ఎవరైనా ఇంట్లో గెస్టులు పెట్టుకుంటారు, మీరేంటంటే గోస్టులు పెట్టుకున్నారు. అరే ఇదిగోరా నీ హర్రర్ కామెడీ, అమ్మో. మంచి బొడ్లో పెట్టుకో. ఇంకా నా జీవితంలో అర్ర స్టోరీలకి వెళ్ళడం క్యాన్సల్ అంతే. ఓం హ్రీం ఏమైంది స్వామి? మీరు ఇక్కడి నుంచి పంపించాలనుకున్నది మామూలు ఆత్మని కాదు, మహాశక్తివంతమైనది. ఏ ఆత్మ కూడా ఇన్ని వందల సంవత్సరాలు ఒకే దగ్గర ఉండదు. అది ఇంతకాలం ఇక్కడే ఉంది అంటే ఏదో కావాలని కోరుకుంటుంది. అది దానికి దక్కే వరకు ఇక్కడ నుంచి కదలదు. ఓ పని చేద్దాం గురువు గారు, దయ్యానికి ఏం కావాలో తన మనసులో కోరిక తెలుసుకుని ఆ కోరిక నెరవేరిస్తే వెళ్ళిపోయిద్దా. అవకాశం ఉంది. నేను నాకు నచ్చిందే చేస్తాను. ఏంటి ప్రతి విషయం నువ్వు నాకు చెప్పాల్సిందే. అయినా నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే కుదరదు. అంత ఎక్స్క్యూజ్ మీ. అదంతే. హలో ఎక్స్క్యూజ్ మీ, ప్రొఫెసర్ గారిని కలవాలి. అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చోండి మేడం. ఓకే. అర్జెంట్ అంటే క్రెడిట్ కార్డ్ ఇచ్చాను, మరీ ఇంత టూ మచ్ గా ఖర్చు పెడితే ఎలా? షాపింగ్ చేస్తే తప్పేంటి? షాపింగ్ చేయడం తప్పు కాదు, దానికో లిమిట్ లేకపోవడం తప్పు. నా లిమిట్స్ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా బిల్ నేను పే చేస్తానులే. మీరు చూసిన ఏదో థ్యాంక్స్ ఫర్ కమింగ్. చలో బాయ్ బాయ్. నైస్ పార్టీనా? 1 month శాలరీ 1 డేలో ఖర్చు అయిపోయింది. పార్టీ ఇచ్చినట్లేదు, పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది. హే, ఈరోజు నీ బర్త్డే వివేక్, కమ్ ఆన్. బర్త్డే అయితే ఒక క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేసి మన ఇద్దరం క్యాండిల్ డిన్నర్ చేస్తే సరిపోదా? ఇంత ఖర్చు అవసరమా? ఫూలిష్నెస్ కాకపోతే. నువ్వు మనీ గురించి ఇంతలా ఆలోచిస్తావని అనుకోలేదు. నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. నీలాంటోడు తాజ్ మహల్ చూడాలంటే కోటిలో 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడంట. నీతో నా లైఫ్ ఎంతో సర్ప్రైజింగ్ గా ఉంటుంది అనుకున్నాను. ఇంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. మేడం మేడం సార్ రమ్మంటున్నారు. ఓకే. ఈ ముద్ర ఉన్న లాకెట్ ని నేను ఆ దెయ్యం మెడలో చూశాను. మూడు 300 ఏళ్ల క్రితం ఉండే క్షేత్రసింహరాజు వర్మ ఇప్పుడు దెయ్యంగా రావడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. సార్ కానీ చూసాక నమ్మకి తప్పట్లేదు సార్. ఈ రాజముద్రికను సురసేన రాజులు ధరించేవారు. అప్పట్లో క్షేత్ర విక్రమసింహరాజు వర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. నువ్వు చెప్పిన క్షేత్రసింహరాజు వర్మ అతని పెద్ద కొడుకు. ఇందులో ఇంతకు మించి డీటెయిల్స్ ఏమీ లేవు, కానీ అతను ఒక మందబుద్ధిలా ఉండేవాడని ఇందులో ఉంది. ఏంటి? క్షేత్రసింహరాజవర్మ మందబుద్ధ? భూమి లేని భాస్కర్, నే కింగులా ఉన్నానా? బొంగులా ఉన్నావు. నువ్వు మాత్రం టిప్పు సుల్తాన్లా ఉన్నావా? టిప్పు తీసుకునే బేరలా లేవు. అది సరే కానీ ఇంతకీ మన ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? 100%. ప్రజలు రాజును కలవాలంటే చాలా చాలా కష్టం. కానీ ఒక రాజు ఇంకో రాజును కలవాలంటే వారికి సురాపానాలతో సహా అతిథి మర్యాదలు చేస్తారు. ఆ క్రమంలోనే ఆ దయ్యంగాడిని పట్టుకుని వాడి మనసేంటో తెలుసుకుని మెల్లమెల్లగా బయటికి పంపిస్తా. సూపర్.
క్షేత్రసింహ రాజవర్మ రాజులకు ప్రణామం. అస్తు అస్తు మస్తు మస్తు ఆసీనులు కండి. ఎవరు మీరు? రాజా అమరేంద్ర బాహుబలి భల్లాల దేవ. శివగామీదేవి ఎలా ఉన్నారు? ఇంకా అదే సింహాసనం మీద కూర్చుంటూ తన మాటే శాసనం అంటుంది రాజా. కట్టప్ప ఎలా ఉన్నాడు? అది ఇంకా గుండేసుకుని అలాగే ఉన్నాడు. మీ ఇద్దరి మధ్య సోదర ప్రేమ కన్నా శత్రుభావమే ఎక్కువ కదా. మీరిరువురు కలిసి ఎలా వచ్చారు? అది జీటీవీ బతుకు జట్కా బండిలో మమ్మల్ని కలిపేశారు రాజా. దాని యాంకర్ పోసాని కృష్ణమురళి సార్. మిమ్మల్ని చూచిన మాకు రాజుల వలె అనిపించుటలేదు. ఏమంటివి నేను రాజును కాదందువా? ఎంత మాట ఎంత మాట. ఈ కిరీటం కృష్ణానగర్ నుంచి అద్దెకి తెచ్చాను అనుకుంటేవా? ఈ నగలు నాటకాల వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెచ్చాను అనుకుంటేవా? ఇది రాజ పరీక్ష కాని ఎంసెట్ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది రాజ పరీక్ష అందువా? హే రాజా అని పిలవగానే మీ ముందు చేతులు కట్టుకుని మీరు చెప్పిన దానికల్లా తలాడిస్తూ చిత్తం మహారాజా అంటాడే, ఆ సామంత రాజును కాదురా, మాహిష్మతి రాజునురా. ఎక్కువ మాట్లాడకరా, వాడు చంపినా చంపేస్తాడు. నువ్వు పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా. శభాష్, మీరు రాజులని మేము నమ్ముతున్నాం. ఐ లవ్ యూ రాజా. మరి మీ సంగతి ఏమిటి? అయ్యో రాజా, నన్నే అనుమానిస్తున్నావా? ఏ పరీక్ష అయినా పెట్టు, అడుగు రాజా. రాజంటే ఎలా ఉండాలి? దిల్ రాజులా ఉండాలి. రాజు పక్కన ఎప్పుడూ ఉండవలసింది చెలికెత్తెలు, చురకత్తులు. ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? జియో లాగా పియో అని ఒక ఆఫర్ పెట్టి అన్లిమిటెడ్ గా మందు ఫ్రీగా ఇవ్వాలి. భార్య ఆనందంగా ఎప్పుడు ఉంటుంది? కళ్యాణ్ జ్యువెలర్స్ కి తీసుకెళ్ళినప్పుడు. భర్త ఆనందంగా ఎప్పుడు ఉంటాడు? పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడు. రాజులో ఉండవలసింది పొగరు, ఉండకూడనిది షుగరు, పెళ్ళాం, వద్దు, ప్రియురాలు, ముద్దు. మీ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే ఏం చేస్తారు? 100 మంది కొట్టుకుంటే యుద్ధం, ఒక్కడే మీద పడిపోతే దండయాత్ర. ఇది బాహుబలిగాడి దండయాత్ర. అస్తు అస్తు మస్తు మస్తు. ఇప్పుడు చెప్పండి, మీకు మాతో పనేంటి? మీ కోరికలు తీర్చడానికి వచ్చాం రాజా. మాకు కోరికలేముంటాయి? ఆట పాట విందు వినోదం. రాజాది రాజా రాజ మార్తాండ వీరాది వీర సూరాది సూర జయీ భవ విజయీ భవ సకల కళ వల్లభ సార్వభౌమ సాహో సాహో సాహో. వీర సూర వీరాది వీర ధీర క్షేత్ర సింహరాజ మా సేవలందుకోరా. నీకు సాటి పోటీ ఎవరు లేరు చాంగు బలారే. బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే. స్టైల్ చూడు రాజా, ఆ స్మైల్ చూడు రాజా, ఆ దర్జా చూడు, దర్పం చూడు రాజా. ఐ లవ్ యూ రాజా. రెహమాన్ లైవ్ మ్యూజిక్ తో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపుతాం రాజా రాజా. ఎంటీవీ మోడల్స్ తోనే మంగళ స్నానం చేయించేస్తాం రాజా రాజా. మధుపానీయాలెందుకు ఫారెన్ బ్రాండ్ మందే తెప్పిస్తాం. జంబో ప్యాక్ బిర్యానీతో మీ భోజనం నింపి పచ్చో పెట్టేస్తాం. ఏపీ తెలంగాణలో మేస్ట్రీలే పాఠంగా చెప్పేస్తాం. బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే బల 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 రే. ఓ ఎర్రి నాకో కింగో 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 ఒరి ఎర్రి ఫ్లవర్ కింగో డింగో 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 ఒరి దొంగన డింగో బొంగో 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 నా బ్యాంబో బొంగో. డఫా రాజా యో 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 యో.
హీరోగా మిమ్మల్ని పెట్టి దెయ్యాల కోట సినిమాని తీస్తాం రాజా రాజా. అర్మానీ సూటే వేసి ఫ్యాషన్ షోలు నడిపించేస్తాం రాజా రాజా. అంతపుర మందిరాన్ని స్పిట్టేసితో చల్లగా చేసేస్తాం. కావాలంటే సన్నీని అడిగి బిగిని వేసి అందులో ఆడిస్తాం. అరే మహిష్మతి రాజ్యం మీకే రాసి ఇచ్చేస్తా. భగ భగ భగని పల్లె సెగలెగ సే జ్వాలలే మహాగ్ని కిలలే మీరే ప్రజ్వలిల్లాలే. భగ భగ భగని పల్లె సెగలెగ సే జ్వాలలే మహాగ్ని కిలలే మీరే ప్రజ్వలిల్లాలే. భగ భగ భగని పల్లె సెగలెగ సే జ్వాలలే మహాగ్ని కిలలే మీరే ప్రజ్వలిల్లాలే. భగ భగ భగని పల్లె సెగలెగ సే జ్వాలలే మహాగ్ని కిలలే మీరే ప్రజ్వలిల్లాలే. అరే భాస్కరా, అన్ని దెబ్బలు తిన్నావు, నీకు నొప్పులుగా లేవ్వా? కొంచెం కాపడం పెట్టించుకోవచ్చు కదా. నా కాపురం చేయడానికి కాపురం పెట్టడానికి ఎవరు లేరు. అయ్యో. అది చూడు ఎలా ఆరేసి కూర్చుందో. ఛీ, అసలు బుద్ధుందా నాన్న? దయ్యం దగ్గరికి రాజుల గెటప్లు వేసుకుని వెళ్ళడం ఏంటి? అమ్మా, మాకు అది తెలివితేటలు ఎక్కువైపోయి బుద్ధి తక్కువైపోయింది. కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. అతను 300 సంవత్సరాల క్రితం నాటి సురసేన రాజ్యానికి చెందిన యువరాజు. క్షేత్ర విక్రమ రాజవర్మ పెద్ద కుమారుడే ఈ క్షేత్ర సింహ రాజవర్మ. 300 సంవత్సరాల నుండి దయ్యంగా తిరుగుతున్నాడా? ఎందుకంట? అది తెలియదు కానీ అతనికి మందబుద్ధి అని మాత్రం తెలిసింది. అమ్మా, అంటే ఎంతసేపు మనం ఆడింది పాడింది పొగిడింది ఆ మెంటోడు ముందా? అమ్మా, ఆ మదబుద్ధోడి ముందు మహేష్ మధ్య రాజులు అని చెప్పమన్నాడమ్మా ఈ ఎదవ. ఒరేయ్, నీకు బలమే లేదనుకున్నా, బుర్ర కూడా తక్కువే. వాడి కట్టప్ప గురించి అడిగినప్పుడు నువ్వు కనిపెట్టాలా లేదా? నాన్నా, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. రారా తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేంటి ఇంత అద్భుతమైన బంగ్లాలో ఉన్నావు? ఈయన కొన్నారు. అంటే బావగారు పోయిన తర్వాత ఇంతో అబ్బే, వర్షాకాలంలో వచ్చే బురద పావులా ఉంటది ఇది. దీని కూతురు వానపావును చేసుకున్నాను. ఓ అది చూడు. అలా చూస్తున్నాడు ఏంట్రా? హలో సార్, నేనే షుగర్ పేషెంట్ కాదు, సైకాట్రిస్ట్. అవునా సార్? నా టాలెంట్ చూస్తారా? చూపించండి. బంగారు, ఈజీగా చేసేలా కూర్చో. ఓకే. ఏం చేస్తావురా? హిప్నటైజ్. ఒకసారి పట్టుకో. ఏం పట్టుకోవాలి నాన్న? లాకెట్. ఓ, దీని వైపే చూస్తున్నావు, అలాగే చూస్తున్నావు. ఇప్పుడు నీ వయసు జస్ట్ 16. ఓ, ఇప్పటికింకా నీ వయస్సు నిండా 16. రాకేష్, భాస్కర్, నిన్ను భాస్కర్ అని పిలవకుండా రాకేష్ అని పిలుస్తుందేంటి? ఎవడే వాడు? నా బాయ్ ఫ్రెండ్. తను అడగగానే ఇచ్చేసాను. ఇచ్చేసావా? ఏంటది? మనసు. మనసా? ఏదో వచ్చింది అనుకున్నాలేండి. నో, జస్ట్ హార్ట్. తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని ఫోన్ చేసి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళలేదు కదా? వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నాకు సిగ్గేస్తుంది. ఇదేదో సిగ్గుమాలిన పని చేసి ఉంటది, అందుకే సిగ్గుపడుతుంది. రాకేష్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే అలా ఉన్నాడు. ఎంతసేపు చూస్తాడమ్మా ఏమీ చేయకుండా? చెప్పు, బ్యాలెన్స్ కూడా. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి రాజా? రాజా, కంటెంట్ టెంప్టింగ్ గా ఉంది, అందుకే అడిగాను. నువ్వు చెప్పు నాన్న. ఆ బలహీనమైన క్షణాన్ని అదునుగా తీసుకొని నన్ను లొంగ తీసుకోవాలని నువ్వు చూశాడు. లొంగిపోయావా? ఇంతలో కరెంటు పోయింది. ఆ చీకట్లో వేలు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? కరెంటు ప్లగ్ లో. ఇంతలో కరెంట్ వచ్చింది. వాడు చచ్చాడు. నేను బతికాను. ఇప్పుడు నీ వయసు 20 సంవత్సరాలు. కృష్ణ, ఇదో సైకియాట్రిస్ట్, నీకు దండం పెడతా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని లింకులు ఉంటాయో దీనికి అన్ని లింకులు ఉన్నాయి. ఆ బిల్లని లోపల పెట్టు ప్లీజ్. భూమిలేని భాస్కర్, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నా పిల్లం పతివ్రత అని అర్థమైంది బలపం. వారిని నీకు ఎలా అర్థమైందా? నా ఫీలింగ్ ఏంటంటే ఆ సైకియాట్రిస్ట్ గారిని వాడుకుని ఈ దయాన్ని ఎలా బయటికి పంపించాలా అనేదే నా థింకింగ్. సూపర్. ఏంటి, ఎవరినో బయటికి పంపించాలంటున్నారు? సార్, పైన ఒక ఐటమ్ ఉంది. లేడీసా జెంట్సా? జెంట్స్. సరే చెప్పండి.
మీరు ఆ ఐటమ్ దగ్గరికి వెళ్ళి ఐటమ్ మీకేం కావాలి అని అడిగి మాకు చెప్తే అది ఐటమ్ కి ఇచ్చి ఐటమ్ ని బయటికి పంపిస్తాం. నేను హిప్నాటిక్ చేస్తే శవాల మనసులో కూడా ఏమన్నా బయటికి చెప్పేస్తాయి. Hey, hey, God bless you, భయ్యా God bless you. ఇది కూడా అలాంటి బాపతే. అయితే దానికి నాది చూపిస్తా. ఏంటయ్యా? బిళ్ళ. బిళ్ళంట. ఎక్కడ ఐటమ్ ఎక్కడ చూపించండి. డాక్టర్ అదిగో ఐటమ్. మీరు చెప్పిన ఐటమ్ వీడేనా? ఓకే. బాహుబలి సినిమా చాలా ఎక్కువసార్లు చూసినట్టున్నాడు. రాజుగారి గెటప్ లో ఉన్నాడు. నేను డీల్ చేస్తా. హలో, నీ పేరేంటి? వాట్స్ ద నేమ్ మ్యాన్? ఉన్ పేరన్నాడా? అబే హౌలే తేరా నామ్ క్యా హై రే? ఏ లాంగ్వేజ్ లో అడిగినా చెప్పట్లేదటండి. నా బాడీ లాంగ్వేజ్ తో చెప్పిస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, ఆడిపోతా. పేషెంట్ ఒకసారి పేషెంట్ కోల్పోవడం కామన్. ఏం చేద్దాం? రాజుగారు కదా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. మర్యాదగా అడగండి, మర్యాదగా చెప్తారు. పదండి వెళ్దాం. హలో సార్, హౌ యూ? హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్? మీ పేరేంటి సార్? క్షేత్రసింహరాజవర్మ. మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 300 సంవత్సరాలు. అమ్మా, ఇల్లు కట్టే 10 ఏళ్ళు అవటం లేదు. యూ మీన్ 300 years? పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును, ఇప్పుడేంటి? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. చూస్తారా? ఇప్పుడు మనం వెళుతుంది మదురై పక్కన ఉన్న కంబం అనే ఊర్లో ముత్తురామలింగ దేవర అనే లైబ్రరీకి. ఆ క్షేత్రసింహ రాజవర్మ గురించిన మిగతా అన్ని వివరాలు అక్కడికి వెళ్తే మనకి తెలుస్తాయంటారా? అక్కడ దొరకని చరిత్ర అంటూ లేదు. మనం వెళ్తే పూర్తి వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఏం చేస్తావురా? కనపడతలేదా? క్రాకర్స్ కాస్తున్నాను. ఏమండి మేనెల్లో దీపావళి ఏంటండి? వాళ్ళే వాళ్ళే. ఇదిగో మీరు చెప్పారు కదా ఐటమ్, దానికి ట్రీట్మెంట్ ఇది. మీరు లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించండి, అంతా కలిసి కాల్చుకుందాం. ఎక్కడ వీడు కలిస్తే అక్కడ దానికి మండుద్దని తెలియదు వీడికి. Yes. ఇప్పుడు ఎవరిది వాళ్ళది చేత్తో పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఎవరి చేత్తో పట్టుకోవాలి? చుచ్చుబుడ్డి. చుచ్చుబుడ్డి. బంగారు, నీ ఆయన చేతిలో చిన్న చుచ్చుబుడ్డి, నా చేతిలో చూడు ఎంత పెద్ద చుచ్చుబుడ్డి. దా, నీ చేతితో పట్టుకొని ఎలిగిట్టు కానీ రా. ఈడేంటి నా పిల్లం చుట్టూ భూచక్రం తిరిగినట్టు తిరుగుతున్నాడు? బంగారు, మీరు వేసుకునేది జాకెట్, ఇదేమో ర్యాకెట్. ఈ ఒత్తిని ఇలా నలిపి అలా అగ్గిపులు వెలిగించావుకో సుయ్యని పైకి ఎగిరిపోద్ది. వెలిగిస్తావా? అమ్మో వద్దు, నేను ఉన్నాను కదా, నాకు భయం. ఏం భయం లేదు. వద్దు, నేను వెలిగించును. భయం ఎందుకు? నేను ఉన్నాను కదా. నాకు భయం, నేను వెలిగించును. పలపో, ఈడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. బాస్ ఇస్ బ్యాక్. అది మెగాస్టార్ కదా. సైకియాట్రిస్ట్ గారండి, ఓసారి వెనక్కి తిరగండి, మీకు చాలా స్టార్లు కనపడతాయండి. రియలీ? అవునండి. ఐటమ్ రాజా, దా వెలిగించుకుందాం. కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి దక్కనోడు. గాడ్ బ్లెస్ యూ సైకియాట్రిస్ట్. సో ఇలా రండి. ఏంటి దివ్య? ఇది చూడండి.
ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 1774 సంవత్సరంలో సురసేన అనే రాజ్యాన్ని క్షేత్ర విక్రమరాజవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతనికి 2 కుమారులు. పెద్ద కుమారుడు క్షేత్రసింహరాజవర్మ మందబుద్ధి కలవాడు. రెండవ కుమారుడు బుద్ధిశాలి. చిన్న కొడుకు విషయంలో సంతృప్తిగా ఉన్న పెద్ద కొడుకు విషయంలో ఏదో తెలియని అసంతృప్తి. బయట ప్రపంచానికి తన పెద్ద కొడుకు గురించి తెలియకూడదని కోట నుండి బయటకు పంపించేవారు కాదు. కోటలో ఉన్న పిల్లలు కూడా తనతో ఆడుకోవడానికి నిరాకరించడంతో అందరికీ దూరమయ్యాడు క్షేత్రసింహరాజవర్మ. చివరికి తన సొంత మేనమామ కూడా తనని చిన్న చూపు చూసేవాడు. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? పో. మీరు రండి గురుగారు. నాకొద్దు. కొంచెం తినండి బాబు. వద్దు, నాకొద్దు, నేను తినను. ఈ ఒక్క ముద్ద తినండి బాబు. ఏయ్, ఏమైంది? ఎంత బ్రతిమలాడినా ఏమీ తినడం లేదండి. ఎరా మొద్దు, తినవా? ఆ పిచ్చోడు ఒకరోజు తినకపోతే నష్టమేం లేదు, వదిలేండి. అక్కడ జరిగిందంతా రాజవైద్యుడి కూతురు ఆరాధ్య చూసింది. ఏమైంది? ఎందుకు తినట్లేదు? అందరు నన్ను పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు. నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు. నువ్వు పిచ్చోడివి కాదు, చాలా మంచోడివి. నీకెవరూ లేరనుకోకు, నేనున్నానుగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా. సంతోషమేగా? అస్తు అస్తు, మస్తు మస్తు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కోటే ప్రపంచంగా బతుకుతున్న క్షేత్రసింహరాజవర్మకి బయట ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆరాధ్య. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఇలా రండి, ఇలా రండి. చిత్రసింహ, రా, పద వెళ్ళిపోదాం. పెరిగి పెద్దవాళ్లైన క్షేత్రసింహరాజవర్మ ఆరాధ్యలు ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించారు. వాళ్ళిద్దరి మధ్య ఒకరినొకరు వదిలి ఉండలేనంత బంధం ఏర్పడింది. క్షేత్రసింహ, ఇక్కడ దాక్కో. అమ్మో, అక్కడ చీకటిగా ఉంది, నేను వెళ్ళను, నాకు భయం. చిట్టి చిలక చిట్టి చిలక. ఏంటిది? మా అమ్మ ఇచ్చింది. దీంట్లో ఒక దేవత ఉంది. ఇది ఆ దేవత చెయ్యి. ఇది నీ దగ్గర పెట్టుకో. అలాగే. నీకు ధైర్యాన్ని ఇస్తుంది. సరే, దాక్కో. వెళ్తాను. చిట్టి చిలక చిట్టి చిలక నా తోడైపోవా. ఏమిటది? ఆరాధ్య ఇచ్చింది మామయ్య. రాజకుటుంబీకుడు అయింది ఇలాంటివి మెడలో వేసుకోవడానికి సిగ్గులేదు? తీసేది. నేను తీయను. తీయమన్నానా? నేను తీయనని చెప్పానా? ఆయన చెప్పింది కూడా నిజమే కదా. మీలాంటి రాజకుటుంబీకులు ఇలాంటివి వేసుకోకూడదు. తప్పు నాదే, అది తీసే. నేను తీయను. అయినా ఇందులో ఉన్న దేవత ఎవరో తెలుసా? నువ్వే. నువ్వంటే నాకు ప్రాణం. ఎవరు చెప్పినా దీన్ని తీయను. కొడుకులిద్దరితో కలిసి ఆనందంగా బతుకుతున్న క్షేత్ర విక్రమసింహ రాజవర్మ అకస్మాత్తుగా ఒకరోజు మరణించాడు. రాజనియమం ప్రకారం రాజు పోతే అతని పెద్ద కొడుకు సింహాసనాన్ని అధిష్ఠించాలి. కానీ అతను మందబుద్ధి కలవాడని వాడి తమ్ముణ్ణి రాజుని చేద్దాం. అది కాదు మావయ్య, అన్నయ్య ఉండగా నన్ను. చూడు, నువ్వు నీకోసమో నా కోసమో రాజు అవ్వడం కాదు, ఈ రాజ్య సంరక్షణ కోసం రాజు అవ్వాలి. పెద్ద కొడుకుండగా రెండో వాడిని రాజుని ఎలా చేస్తాం? వాణ్ణి లేకుండా చేస్తే రాజగురువులు లెస్స పలికితిరి. తాను ప్రాణంగా ప్రేమిస్తున్న అమాయకుడైన క్షేత్రసింహరాజవర్మని చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి తననెలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంది ఆరాధ్య. ఆగు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మీ తమ్ముడిని రాజుని చేయడానికి మీ మావయ్య నిన్ను చంపాలనుకుంటున్నాడు. మా తమ్ముడు రాజైతే నాకే కదా సంతోషం. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ముందు దాక్కు. ఉండు, నేను అడిగొస్తా. క్షేత్రసింహ, ఆగు. ముందు దాక్కు. నేను వెళ్ళను. క్షేత్రసింహ, ఏం జరిగినా నేను వచ్చేంత వరకు నువ్వు ఇందులోంచి మాత్రం బయటకు రావద్దు. వస్తే నా మీద ఒట్టే. వెళ్ళి దాక్కో.
బాబు పక్కూరికి వెళ్ళాలి, వస్తావా? మేము వచ్చాం కదా ఇంక వాడెందుకో. మీకు దండం పెడతాను, తనని తీసుకుని మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. దయచేసి వదిలేయండి. ఇదంతా కాదు గాని వాడు ఎక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆరాధ్యని సజీవ సమాధి చేసి తన ఆత్మ ఎప్పటికీ బయటకి రాకుండా బంధించారు. కొంతకాలానికి రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ ఆ రెండు ఆత్మలు మాత్రం ఎప్పటికైనా కలవాలని ఎదురు చూస్తున్నాయి. తను వస్తానని చెప్పిన ఒక్క మాట కోసం ఇన్ని సంవత్సరాలుగా అక్కడే ఎదురు చూస్తున్నాడు. ఇట్స్ రియల్లీ ట్రూ లవ్. ఇప్పుడు చూడు, ఈరోజు లవ్ అంటున్నారు, రేపు బ్రేకప్ అంటున్నారు. ట్రాష్ లవ్. ఈ జనరేషన్లో లవ్కి వాల్యూ లేకుండా పోయింది. ప్రతి దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాటిని నువ్వు క్రాస్ చేస్తున్నావు. వివేక్, నా లైఫ్ ని నేను డిజైన్ చేసుకోగలను, నువ్వు డిసైడ్ చేయాలని అనుకోకు. దివ్య, నేను చెప్పేది ఒకసారి విను. నీకు నాకు సెట్ అవ్వదు. ఇట్స్ ఓవర్ వివేక్. నేను రాస్తాను, ఇవ్వమ్మా. చూసుకుంటారా? హలో, హలో దివ్య. ఐమ్ సారీ, ఐమ్ వెరీ సారీ. నేను ఇప్పుడు తెలుసుకున్నా, లవ్ అంటే కలిసి ఉండడానికి కారణాలు వెతకాలి కానీ విడిపోవడానికి కాదు అని. ఇట్స్ ఓకే దివ్య. ఐమ్ సారీ వివేక్, ఐమ్ సో సారీ. ఏమై ఉంటుందండి? ఏమీ లేదే, ఇద్దరు కలిసిపోయినట్టున్నారు. మందబుద్ధివాణ్ణి రాజుని చేయకూడదని అతన్నంత దారుణంగా కాల్చేశారా? ఓ అందుకే మంట చూస్తే అతనికి అంత కోపం వస్తుందన్నమాట. అయినా దెయ్యాలకి లవ్ స్టోరీ ఏంటమ్మా? నాన్న, వాళ్ళ ఆత్మలుగా మారడానికి కారణమే ప్రేమ. ప్రేమకున్న శక్తి ఇంక దేనికి ఉండదు. ఇంట్లో నుంచి ఆత్మ బయటికి వెళ్ళాలంటే వాళ్ళిద్దరినీ కలపాలి. అయినా ఏంటండి అంత ఈజీగా చెప్తారు? ఏదో అస్థికలు తీసుకెళ్లి కాశీలు కలపమన్నట్టు. ఇక్కడ మేము పడే బాధలు మీకేం తెలుసు? వాళ్ళని నేను కలుపుతాను. ఇది చూడండి, ఆడదయ్యాన్ని మగదయ్యాన్ని కలుపుద్దంట. అమ్మా, ఆడదయ్యాన్ని మగదయ్యాన్ని కలపటమేనా? పెళ్లి కూడా చేస్తావా? పెళ్లి తర్వాత శోభనం కూడా చేస్తావా? నానా, నేను సీరియస్ గా చెప్తున్నాను నాన్న. అయినా ఆ ఆత్మను ఎక్కడ బంధించారో మనకు తెలియదు కదా. అదే కదా. కరెక్ట్గా తెలియదు కానీ ఆ అమ్మాయిని సజీవ సమాధి చేసిన స్థలం ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉందని మాత్రం తెలుసు. కానీ దాన్ని ఎవరు విడిపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. 300 సంవత్సరాల నుండి పగతో రగిలిపోతున్న ఆత్మ బయటికి రాగానే ప్రళయంగా మారుతుంది. తనకి ఎదురుగా ఉన్న వాళ్ళ మీద విరుచుకు పడుతుంది. వినవుగా, వెదవ బంగ్లా పోతే పోయింది, నీ ప్రాణం మీద తెచ్చుకోమకు. నా మాట విను, ఇవన్నీ మర్చిపో, ఇక్కడి నుంచి వెళ్దాం. దట్స్ ఆల్. ఏమండి ఏమండి, ఏంటి? దివ్య కనిపించట్లేదండి. కనపడటం లేదా? నాన్నా, అమ్మా, నువ్వు ఇంటూ ఎప్పుడు వెళ్ళావు? ఎక్కడ ఉన్నావు? నాన్న, నేను ఆ ఆత్మని విడిపించడానికి వెళ్తున్నాను. ఏమే, నీకేమన్నా పిచ్చి కిందా? నాన్న, మీరు టెన్షన్ పడకండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఓకే? ఏమైంది బలపం? ఇదంట ఆత్మను విడిపించడానికి వెళ్ళిందంట. ఆత్మ? ఏమండి, మీరు వెళ్ళి ఎలా అయినా ఆపండి. ఎక్కడుందని ఆపుతావే? అది కాదు బలపం, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు కదా, వెళ్ళి చూద్దాం పదా. సరే వెళ్ళు. మీరు ఆగండి. ఆగండి ఆగండి ఆగండి. ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పని మీద వచ్చాం. ఇటువైపు వెళ్ళడం చాలా ప్రమాదం. వచ్చిన దారినే వెళ్ళిపోండి. దివ్య, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా?
వెళ్ళాలా ఏంటి? ఖచ్చితంగా వెళ్ళాలి. భాస్కర్, ఆ, మనం సరైన ప్లేస్ కే వచ్చామనిపిస్తుంది. మనం ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాం బలపం. భాస్కర్, దివ్య ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నువ్వు అటెత్తుకు, ఆ. నేను ఎత్తుకుతాను. ఓకేనా? అలాగే. ఈ ప్లేస్ ఏంటో తెలియదు కానీ ఇక్కడ స్మెల్ అట్మాస్ఫియర్ చాలా కొత్తగాను ప్రశాంతంగా ఉంది. ఇంత చీకట్లో మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఏంటి? దివ్యని ఎక్కడికి వెళ్ళి ఎతకాలబ్బా? ఎక్కడికి వెళ్ళింది మా అమ్మాయి? అమ్మా దివ్య, దివ్య, అమ్మా దివ్య, ఏంటమ్మా ఎంత చెప్పినా వినకుండా ఇలా వచ్చేసావు? 10ంటికి వెళ్ళావు. ఏంటమ్మా ఏం మాట్లాడవు? ఆ తొక్కలో దేయాల కోసం ఇంత రిస్క్ చేయాలా? తొక్కలో దొయ్యాలా? దొయ్యాలంటే నీకు రెస్పెక్ట్ లేదా? ఏంటమ్మా దయ్యం అంటే రెస్పెక్ట్? ఓసారి సుధీర్ బాబు యాక్ట్ చేశాడు కదా, ప్రేమ కదా చిత్రం. అందులో ఒక దయ్యం పెళ్లిగా అమ్మాయిలా వచ్చి పడేసి ప్రేమికుడు దగ్గరగా వచ్చి ముద్దు పెడుతుంటే మూతి పగల కొట్టింది. అలాగే ఇంకో దయ్యం పెళ్ళైన అమ్మాయిలో దూరి మూడు ప్రేమకి దగ్గరికి వస్తే లగలగలగలగలగ అంట చంద్రముఖిలా కాల్ చేసింది. ఎట్టమ్మా దయ్యాలకి ప్రేమలు ఉంటాయి? ఐ హేట్ ఆత్మలు, ఐ హేట్ దయ్యాలు. ఎంత ధైర్యం ఉంటే శ్మశానానికి వచ్చి దయ్యాలను తిడతావా? ఇక్కడ ఎక్కడ కనపట్లేదే. అయ్య బాబోయ్, హైవే మీద ఎలాంటి ఫిగర్లు దొరుకుతాయి అనుకున్నా. ఈ మధ్య హైడింగ్ ప్లేస్ లో కూడా దొరుకుతున్నారు. ఈ చీరలో నువ్వు శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు. నీకో విషయం తెలుసా? ఇప్పటిదాకా నాకు కూడా శోభనం కాలేదు. తుప్పల్లోకి వెళ్దామా? ఏడు సిగ్గే. ఇంతకీ నీ పేరేంటి? కాంచనా. బ్యాక్ అదిరిపోయింది. ఫ్రంట్ ఇంకెంత బాగుంటుందో. బంగారం ఒక్కసారి తిరిగమ్మా ప్లీజ్. బల్బం, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి. భాస్కర్, శ్మశానంలో ఆత్మలు కాకుండా ఆత్మీయులుంటారా? భాస్కర్, అందరూ చచ్చిపోయాక శ్మశానానికి వస్తారు. మనం చచ్చిపోవడానికే శ్మశానానికి వచ్చినట్టుంది భాస్కర్. అమావాస్య రోజు చచ్చావు. ఎంత అదృష్టవంతుడువో. మనుషులకి పండగలు ఎలాగో ఈ దెయ్యాలకి అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అలాంటివి అన్నమాట. ఎవరా నువ్వు? అదే నాకు అర్థం కావట్లేదు. గంట ముందు నాకు నా భార్యకు పెద్ద గొడవ జరిగింది. తర్వాత నా పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం. కాంప్రమైజ్ అయి నేను నా భార్య పడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడున్నా. అదే అంటే నేను దెయ్యాన్నా? ఎవడ్రా వాడు? వాడొక తాగుబోతు దెయ్యం. తాగి తాగి సచ్చాడు. సచ్చిన తర్వాత మారతాడనుకుంటే రోజు పిచ్చి పిచ్చిగా తాగి రచ్చ రచ్చ చేస్తున్నాడు.
తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లా. నేను తాగడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడెక్కువ తాగాడు. వీలైతే తాగుదా అంటాడు, పోయేదేముంది మహా అయితే లివర్ తప్ప. ఆపరా, నువ్వు అరుస్తే నీ పక్కన శవం భయపడుతుందేమో, నేను అరుస్తే శ్మశానమే భయపడతారా. బ్లడీ ఫూల్, టెంపర్ లో చూద్దు. వీలైతే క్షమించు, కుదిరితే శిక్షించు, కానీ నేను తాగుబోతున్నాను మాత్రం గుర్తించు. భాస్కర్, what to do, what not to do, భాస్కర్. వివేక్, ఇలా చూడు. క్షేత్రసింహ, క్షేత్రసింహ, ఆరాధ్య, నా ఆరాధ్య. చాలా థ్యాంక్స్ స్వామి, మీ సలహాతో ఇంట్లో ఉన్న దేయాన్ని బయటికి పంపించేశాం. లేదు, మీరనుకుంటున్నట్టుగా అవి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం లేదు. అమ్మో, అవి ఇక్కడే ఉండాలనుకుంటున్నాయి. అమ్మో,
ఏం తమాషాగా ఉందా? 300 ఏళ్ళు విడిగా ఉన్న వాళ్ళని కలిపితే మూసుకుని వెళ్ళిపోతారనుకున్నాం కానీ ఇలా 3 మార్చుకుని ఇక్కడే ఉంటారనుకున్నావా? ఏం స్వామి మీరు? ఏమండి మరి ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయటం ఏంటి? ఆ రసూల్ గాడు మన ముక్కలుగా నరికేస్తాడు. ఇంకాడికి పోతాం? వీళ్ళతోనే అస్తు అస్తు మస్తు మస్తు అంటూ దేయాలతో పాటు తిరగాల్సిందే. అవసరం లేదు నాన్న, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అన్నా ఆ బలపం బొమ్మ పెద్ద మాయగాలన్నా. మన దగ్గర 2 కోట్లు అప్పు తీసుకొని ఆ బంగ్లాని 10 కోట్లకు అమ్మేశారంటనా? అచ్చా అన్నా డబ్బులు తీసుకుని మీ దగ్గరికే బయలుదేరాం. తెలుసు. ఈ లోపే మీరు వచ్చేసారు. నాకొద్దు డబ్బు, నాకొద్దు బంగ్లాయే కావాలి. అన్యాయం అన్నా, అవతల పార్టీకి ఏం చెప్పుకోవాలన్నా ఎంఎస్కి పోతావన్నా. అన్నా చెరో కోటి ఇస్తున్నా. ఎవరికేం చెప్పుకుంటారో నాకు తెలియదు, నాకు మాత్రం ఈ బంగ్లాయే కావాలి. బంగారం లాంటి బంగ్లా 10 కోట్లు విలువ చేస్తది. అలాంటిది బంగాళదుంప రేటుగా అన్న కొట్టేశాడు బలపం. బంగాళదుంపో చిలకడ దుంపో అన్న కోరాడు, మనం ఇవ్వాల్సిందే. ఐ లవ్ యూ అన్నా. వి సాక్రిఫైసింగ్ యూ అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి రండి. ఇదేం పేడొదలేదు. అమ్మయ్యా. రాజాది రాజా రాజమార్తాండ విక్రమసింహ రాజవర్మ సాహో. ఎవర్రా నువ్వు? నువ్వెవడ్రా? ఎవర్నా? నేను మంత్రిని రా. నేను రాజునిరా. బలపం వీడికి రీ రికార్డింగ్ స్టార్ట్ అయినట్టేనా? రీ రికార్డింగ్ కాదు, ఈ రోజు నుంచి వాడికి అస్తు అస్తు మస్తు మస్తు దయ్యం మస్ట్ బి క్రేజీ.